ఓకే. 10 రూట్ కాజెస్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే 10 రాంగ్ హ్యాబిట్స్ అనమాట. ఏంటి 10 రాంగ్ హ్యాబిట్స్? ఫస్ట్ రాంగ్ హ్యాబిట్ ఏంటి చూద్దాం. క్రానిక్ స్ట్రెస్ ఉండటం, యాంగ్జైటీ, డిప్రెషన్ ఎట్సెట్రా. ఇది నాకు ఒకప్పుడు లేదనమాట. రాసుకోండి మీరు. నంబర్ 1 రాసి మీకుందో లేదో రాసుకోండి. ఉంటే యెస్ రాయండి. లేదంటే నో రాసుకోండి. ఓకే. స్ట్రెస్, క్రానిక్ స్ట్రెస్ గానీ, యాంగ్జైటీ, డిప్రెషను. స్ట్రెస్ అంటే ఏంటి? ఏదో ఏదో ఆకాశం మన మీద పడుతున్నట్లు, ఏదో లైఫ్ అండ్ డెత్ డేంజర్ లాగా జనాలు ఫీల్ అవుతుంటారు. ఆ ఫీలింగ్. ఒకప్పుడు స్ట్రెస్ ఎలా వచ్చేది? ఏదో మనం అడవిలో తిరుగుతున్నాం. ఎదురు ఎదురు పులొస్తే అది స్ట్రెస్. ఇప్పుడు మనల్ని ఎవరన్నా ఏమన్నా అన్నారనుకోండి, మనం స్ట్రెస్ అయిపోతాం అనమాట. ఇది ఉందో లేదో మీరు రాసుకోండి. నంబర్ 2, 7 గంటలు. గుర్తుపెట్టుకోండి, 6 గంటలు పడుకుంటున్నాం సరిపోదు. నైటే పడుకోవాలి. 10 పీఎం టు 5 ఏఎం. మీరు పడుకోవట్లేదా? ఇక్కడ నో రాయండి. ఐ మీన్ యెస్ రాయండి పడుకోవట్లేదంటే. నేను పడుకుంటున్నాను గనక నో. మంచిగా నిద్రపోయేవాడిని, స్ట్రెస్ లేదు నాకు, ప్రాబ్లమ్ లేదు. నెక్స్ట్ ఏంటి? 1 అవర్ వాకింగ్‌కి వెళ్ళకపోవడం. మీరు 20 నిమిషాలు వెళ్తున్నారు, 4 రోజులకి వెళ్తున్నారంటే అక్కడ యెస్ రాయండి మీరు. నేను 7 రోజులు ఇంక్లూడింగ్ ఫెస్టివల్స్ గాని ఎప్పుడు వెళ్ళేవాడిని. ఇది ఎప్పటి నుండి? నాకు చిన్నప్పటి నుండి వెళ్ళేవాడిని చక్కగా. చక్కగా నో యాంగ్జైటీ, నో స్ట్రెస్, నిద్రపోయేవాడిని చక్కగా. తర్వాత 1 అవర్ వాకింగ్‌కి వెళ్ళేవాడిని. ఈ 3 కన్ఫర్మ్‌గా చేసేవాడిని. నెక్స్ట్ ఏం చూద్దాం. నెక్స్ట్ కాఫీ, టీలు. ఈ కంటిన్యూయస్‌గా రెగ్యులర్‌గా తాగేవాడిని. 2, 3 సార్లు కాఫీ, టీ. మంత్‌లో 2, 3 సార్లు ఆల్కహాలు. సిగరెట్ హ్యాబిట్ లేదు లక్కీగా. ఇది చేసేవాడిననమాట. 4. నువ్వు రాసుకున్నారా అందరూ? చూస్తానికి చాలా ఈజీగా అనిపిస్తుంది. ఏంటి ఇయన్నీ మాకు తెలుసులే అనుకుంటాం. మీకు తెలిసినా మీరు కాఫీ, టీలు రోజు తాగుతున్నారనుకోండి. అంటే ఏంటి? ఒక మిస్టేక్ చేస్తున్నట్లే. అంటే మనం 10 మిస్టేక్‌లు చేస్తే గాని ప్రాబ్లమ్ రాదా? ఒక మిస్టేక్. ఇప్పుడు మీరు వంటల్లో అన్ని ఐటెమ్ ఒక్క ఐటమే మర్చిపోయారు. అన్నీ ఎసారు కరెక్ట్‌గా. ఒక్కటే మర్చిపోయారు. ఓకేనా? ఒక్కటే మర్చిపోయారు. ఏదో ఒకటి. ఉప్పు మర్చిపోయారు, లేదా కారం మర్చిపోయారు, లేదా చింతపండు ఏయటం మర్చిపోయారు. ఒకటే. మిగతా అన్నీ 100% 90% ఎసారు. సో, ఇట్స్ లైక్ థట్. ఇప్పుడు మీరు గనక హ్మ్, ఈ కాఫీ, టీలు తాగుతున్నారు రెగ్యులర్‌గా డైలీ. అంటే టయానికనమాట. మార్నింగ్ 7:00 ఒక కాఫీ, 5:00 ఒక కాఫీ అలా తాగుతుంటే అది మీరు రాయండి ఇక్కడ యెస్. దీనిలో చూద్దాం ఎన్ని రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయి. 3 లేవు నాకు. నాలుగోది ఉంది మొదటిది. నెక్స్ట్ ఏం చూద్దాం. నెక్స్ట్ ఏంటి? షుగర్, రిఫైన్డ్ ఆయిల్స్, ప్యాకేజ్ ప్రొడక్ట్స్. ఏదైతే మనం ప్యాకేజ్ ప్రొడక్ట్స్ తింటామో దానివలన కూడా మనం హెల్త్ పాడవుతుంది. ప్యాకేజ్ ప్రొడక్ట్స్ ఏంటి? ఒక 4, 5 ఐటెమ్ చెప్పండి ఎవరన్నా. ప్యాకేజ్ ప్రొడక్ట్స్‌లో ఏవేవి ఉంటాయి? రెగ్యులర్ మనం తీసుకునేయి. అన్‌మ్యూట్ చేసుకోండి సుజాత గారు. హ్మ్. ఆయిల్స్, ఆమ్, గోధుమ పిండి, మైదా పిండి. హ్మ్. గోధుమ బిస్కెట్స్ పిండి, అండి. మైదా పిండి, ఆయిల్ చాలా ఇంపార్టెంట్ కదండీ! అయ్యే మానేస్తే ఎట్టా భలేవాళ్ళు మీరు. అయి కూడా తినొద్దని మీకు చెప్పామనుకోండి ఇంకెవరు తింటాం ఆకులు అలవలా. అయి కాదు ఇంకేంటి? గోధుమ పిండి ఓకే. బిస్కెట్స్ అండి. ఆ! బిస్కెట్స్ అండి. ఆ! ఏదైతే ఫ్యాక్టరీలో తయారు చేస్తారో, ప్యాకెట్‌లో వస్తదో, డబ్బాలో వస్తదో, బార్‌కోడ్ ఉంటది. చూసారా? బార్‌కోడ్ తెలుసు కదా అందరికి. కంప్యూటర్ ఇట్ట పెట్టంగానే దాని వాల్యూ అమౌంట్ వచ్చేస్తది. అవన్నీ ఎందుకు చేస్తారు ఆ ప్రొడక్ట్స్? బేసిక్‌గా ఆ ప్రొడక్ట్స్ ఎందుకు చేస్తారు? లాంగ్ షెల్ఫ్ లైఫ్ కోసం. ఇవాళ వాడు బిస్కెట్ చేస్తే 6 నెలల దాకా పాడవకూడదు. మీరు బిస్కెట్ చేయండి ఎన్నాళ్ళు ఉంటది? ఫ్రిడ్జ్‌లో పెట్టినా కూడా ఒక 1 వీక్ తర్వాత పాడైపోయిద్ది. మరి వాడు చేస్తే 6 నెలలు ఎలా ఉంటుంది? ఆడ 6 నెలల తర్వాత కూడా మూతైపోయంగానే కరకరమంటుంటది. అన్నీ ఈ ప్యాకేజ్ ప్రొడక్ట్స్ ఏదైతే ఫ్యాక్టరీలో తయారు చేస్తారో అవన్నీ ఆపేయాలి. ఐస్ క్రీమ్ ఏంటి? అది ప్రాసెస్ ఫుడ్డా? పర్వాలేదా? ఐస్ అది క్రీమ్, కూల్ డ్రింక్. ఆ! ఏదైనా ప్యాకెట్‌లో వస్తుంది. అది అది తినొద్దని చెప్పట్లా. ఎప్పుడైనా సరదాగా తిన్నారు పర్వాలా. కానీ రెగ్యులర్‌గా మన ఫుడ్‌లో ప్రతిరోజు ఉంటుంది ఏదో ఒక కారణంలో. అక్కడనమాట ప్రాబ్లమ్. నెక్స్ట్. నెక్స్ట్ ఏంటి? న్యూట్రిషియస్ ఫుడ్డే తినకపోవటం. మనందరం కూడా స్ప్రౌట్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్ అయి పెట్టుకోకపోవడం. మన ఫుడ్‌లో ఉండదు. కోకోనట్ ఇలాంటివి ఏమి ఉండవు. రెగ్యులర్‌గా మనం తినేదేంటి చెప్పండి అందరూ? రెగ్యులర్‌గా ఏం చేస్తాం? పొద్దున్నే ఇడ్లీ, దోసలు తినేస్తాం. అయిపోయింది కథ. కాఫీ తాగాం అయిపోయింది. మధ్యాహ్నం వైట్ రైస్‌తో ఏదో కూరో, సాంబారో, రసం వేసుకొని తినేసాం అయిపోయింది. నైట్ చాలామంది అంటారు మేము నైట్ తినమండి అంటారు. వాళ్ళేం తింటారు? చపాతీ తిన్నాం, మేము ఇడ్లీ తిన్నాం అన్నారు. ఏ ఫుడ్ అయితే మనం పొయ్యి మీద ఎక్కిస్తామో దానిలో న్యూట్రిషన్ అంతా ఖలాస్.
పొయ్యి మీద ఎక్కించగానే ఏమవుతుంది చెప్పండి, దాంట్లో నీళ్లు పోసి ఉడికించగానే ఏమవుద్ది, సప్పగా అయిపోయిందా లేదా? అందులో ఉన్నటువంటి మినరల్స్ ఎంజైమ్స్ అన్నీ కూడా కథం. దాన్ని టేస్ట్ చేయడానికి మనం దానిలో ఉప్పు కారం మసాలా వేస్తాం. పొద్దున్నే నేనైతే టిఫిన్స్ మానేసి స్ప్రౌట్స్ తింటానండి. వెరీ గుడ్ గుడ్ గుడ్. దాంతో పాటు ఒక గిరి క్యారెట్, గిరిజా గారు కొంచెం ఒక్క కీరా. నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు ఎంత వెయిట్ ఉన్నారు? నేనా 85. ఆ, మీరు ఇక్కడ చూసారా? వైట్ రైస్ తింటాం. వినండి వినండి వినండి, పాయింట్ వినండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు మంచిగా ఒకటి చేశారు కానీ లాభం ఏంటి మీకు? మీరు 85 kg ఉన్నారు ఇప్పుడు, ఓవర్ వెయిటే కదా. అంటే ఏంటి వైట్ మీరు, రైస్ అండి. మళ్ళీ చూడండి, ఒక్కదాని వల్ల అవ్వదు. ఇప్పుడు మీరు 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 అనుకుంటారు, నేను మంచిగా తింటున్నాను, స్ప్రౌట్స్ తింటున్నాను అనుకుంటున్నారు. చెప్పాను కదా, 10 రాంగ్ హ్యాబిట్స్ ఒక్కడున్న చాలు. ఇప్పుడు కాఫీ టీ తాగుతారా రెగ్యులర్గా మీరు? తాగరు. అస్సలు. వెరీ గుడ్. ఎక్కడ మీ మీ మిస్టేక్ ఎక్కడ చూసుకోవాలి ఇప్పుడు? చూడండి, ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను చెప్పేది, ఈ 10 మిస్టేక్స్ మనమేనే చేస్తున్నాం. అది మెయిన్ పాయింట్ ఇక్కడ. వాళ్ళు ఏం చేస్తారు మనకు అనవసరం. ఇప్పుడు మీరు మంచిగా హ్యాబిట్ 2 ఉన్నాయి, మరి అయినా మీరు ఓవర్ వెయిట్ ఎందుకున్నారు చెప్పండి? ఓకే, ఇది ఇది మనం స్టడీ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు నేను చెప్తాను నాకేమైందని చెప్తా, మీరు కూడా అర్థం చేసుకుంటారు దాన్ని. న్యూట్రిషియస్ ఫుడే తినకపోవటం. నెక్స్ట్ ఏంటి, నీళ్లు 4 లీటర్లు తాగకపోవటం. ఎవరన్నా 2 లీటర్లు తాగుతున్నామంటే సరికాదు. మినిమం 4 లీటర్లు తాగాల. తాగేటప్పుడు ఆ ప్రొసీజర్ ఒకటి ఉంది, అది కూడా మనకు తెలియదు. అన్నం తినేటప్పుడు తాగకూడదు, తిన్నాక 2 గంటల దాకా తాగకూడదు, ఒకవేళ నీళ్లు తాగితే తినకూడదు. ఆ విషయం మనకు తెలియదు, చాలామందికి. నాకే తెలియదు, ఇది నాకు తెలియదు. లాక్లు అప్పుడు ఏదో 1-2 లీటర్లు నీళ్ళు తాగేవాడిని. అంటే ఈ మిస్టేక్ చేస్తున్నా. ఎన్ని మిస్టేక్లు చేస్తున్నా ఇప్పుడు వరకు? హలో, ఇప్పుడు వరకు 4 అయిపోయినాయి కదా. అంటే ఏంటి, మనం 4 మిస్టేక్లు చేస్తున్నాం. నాది ఎన్నాళ్ళు చేశాను? 30 ఏళ్ళు చేశాను. మీరు ఒక్కొక్కరు రాసుకోండి, మీ మిస్టేక్లే చెప్పండి, నాకు మిగతా వాళ్ళకి సంబంధం లే. మీరు మీ కథ ఏంటి నెక్స్ట్? ప్రొద్దున్నే వాటర్ తాగుతానండి. ఆ? ప్రొద్దున్నే వాటర్ తాగుతాను. వినండి వినండి, మళ్ళీ 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 ఇదంతా వెళ్ళిపోవద్దు. పొద్దున్న తాగుతారా, మధ్యాహ్నం తాగుతారా, ఇవన్నీ కాదు. 4 తాగుతారా లేదా రాసుకోండి, తర్వాత చూద్దాం కథ. ఇప్పుడు మీరు నీళ్ళు మంచిగా తాగుతున్నారు, మీ లెక్కలో మంచిగానే మీరు ఏమంటారు న్యూట్రిషియస్ ఫుడ్ తింటున్నారు, కానీ లాభం లేదే. యూఆర్ ఆల్రెడీ హ్యావింగ్ ఓవర్ వెయిట్ ప్రాబ్లమ్. చూడండి, ఎవరైతే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 సార్లు తింటున్నారా లేదా అందరం? ఈటింగ్ 3 టైమ్స్ డైలీ. ఎస్ ఆర్ నో? హలో, అందరం ముప్పొద్దులు తినే బ్యాచే కదా మనందరం? అవును సార్. మీ అందరికి తెలుసు కదా, ముప్పొద్దులు. ఒకసారి తింటే ఏమంటారు వాడిని? యోగి అంటారు. 2 సార్లు తినేవాడిని ఏమంటారు? భోగి. భోగి. 3 సార్లు తినేవాడిని రోగి రోజు. అంటారు. వినపడలేదే, మళ్ళీ చెప్పండి. భోగి. రోగి అంటారు. అంటే మనందరం 3 సార్లు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, మనకి ఫర్ మెనీ ఇయర్స్ ఇది ఒక హ్యాబిట్ అయిపోయింది అనమాట. బ్రేక్ఫాస్ట్ టైం, లంచ్ టైం, డిన్నర్ టైం, ఆకలిన లేకపోతే. అది కాకుండా ఇంకా ఎక్స్ట్రాలు ఉన్నాయి మనకి. అంటే నార్మల్ యాషాలు లేకుండా ఎక్స్ట్రా యాషాలు. అందుకనే మనం అందరం ఎక్స్ట్రా ప్రాబ్లంలో పడిపోయాం. చూసారా, 3 సార్లు తింటే అంటేనే బ్యాండ్. మీరు అనొచ్చు, అయ్యో ఈ 9లో నా మిస్టేక్లు లేవు, ఇదొక్కటే మిస్టేక్. ఈ ఒక్కటి అయినా మీకు ప్రాబ్లం అవుతుంది అనమాట. 9వ ప్రాబ్లం ఏం చూద్దాం. స్నాక్స్, కాఫీ, టీ, ఇన్ బిట్వీన్ మీల్స్ తింటాం. ఇన్ బిట్వీన్ మీల్స్ గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. మధ్య మధ్యలో తింటాం అనమాట. అంటే ఏమైంది, ఇప్పుడు 3 సార్లు ఆల్రెడీ తిన్నాం. ఒకసారి ఏదో టిఫిన్ తిన్నాం, 2 సార్లు కాఫీ తాగాం, అప్పుడు ఎన్నిసార్లు అయినట్టు? హలో, ముప్పొద్దులు తినేవాడికే రోగి అన్నాం. 6 సార్లు తినేవాడిని ఏమనాలి? ఏమంటారు? 6 సార్లు తినేవాడిని మహారోగి. అందరం మహారోగులు. మహారోగి అంటే ఏంటి? ఒక ప్రాబ్లం కాదు, ఓవర్ వెయిట్ ఉంది, బెల్లీ ఫ్యాట్ ఉంది, బీపీ ఉంది, 3 టాబ్లెట్లు వేసుకుంటున్నాం, షుగర్ ఉంది. దీన్ని ఏమంటారు? నేను ఒకప్పుడు మహారోగినే. చూద్దాం నెక్స్ట్. ఇన్ని ఇప్పుడు చూసారా, ఎన్ని చూసాం? 9 మిస్టేక్లు చూసాం. స్ట్రెస్ ఉండటం, నిద్రలేకపోవటం, ఒక వాకింగ్ చేయకపోవటం, కాఫీ టీలు కుమ్మేయటం, ఆల్కహాల్, సిగరెట్లు, తర్వాత ఈ ప్రాసెస్ ఫుడ్ తినటం, న్యూట్రిషియస్ ఫుడ్ తినకపోవటం, రోజు 4 లీటర్లు నీళ్ళు తాగకపోవటం, రోజులో 3 సార్లు ముప్పొద్దులు మెక్కేయటం, తర్వాత మధ్యలో కాఫీ టీలు తినడం. ఈ 9 చేసామండి. ఈ 9 వల్ల పెద్ద ప్రాబ్లం ఒకటి వస్తుంది, 10 కొంప మునిగే ప్రాబ్లం. అదేంటి, ఎవరు గెస్ చేస్తారు? ఒబేసిటీనా సార్? అది వేరు. డయాబెటీస్ సార్. ఆ? డయాబెటీస్ సార్.
మైడా. డయాబెటీస్. మైడా. ప్రాబ్లం రావడం అది వేరండి. ఓహో దానిలో కలమ అక్కడ అదే పిహెచ్డీలు. ఈ 9 చేయడం వల్ల ఒక పెద్ద మిస్టేక్ జరుగుతుంది మన వల్ల. అదేంటి? డైజెషన్ ప్రాబ్లమ్ సార్. దానివల్ల ఏమవుద్ది? గుడ్ పాయింట్, క్లోజ్ ఉన్నారు, కరెక్ట్ కాదు. కాన్స్టిపేషన్. ఎగ్జాక్ట్లీ. మనకి మల విసర్జన సరిగ్గా జరగదు. రోజులో 2 సార్లు వెళ్ళాలి మల విసర్జనకి. కానీ ఒక్కసారి వెళ్తే గగనం. ఎవరో మధ్యాహ్నం, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం వెళ్తుంటారు, లేదా 2 రోజులకి ఒకసారి వెళ్ళే బ్యాచ్ ఉంటారు. చూసారా? ఇది 10th అనేది ఇది ఇది అందరికి తెలుసు కదా, గట్ ఈజ్ బిగ్గెస్ట్. మన 10th రావడం ఏమవుతుంది చూడండి. నాట్ గోయింగ్ టూ బవల్, 2 సార్లు మల విసర్జన కలపడం. ఒకసారి వెళ్తే సరిపోదు. అర్థమైందా? హలో, ఒక్కసారి మల విసర్జనకి వెళ్తే సరిపోదు. ఎందుకని? ఎవరైనా చెప్తారా? అమెరికాలోనంట ఈ బాగా ఈ రోడ్ యాక్సిడెంట్ చనిపోయిన వాడిని, ఒకటి లావుడోడిని పోస్ట్ మార్టం చేశారంట. పోస్ట్ మార్టం చేసి వాడి పెద్ద పేగు ఓపెన్ చేస్తే అందులో ఒక 5 కిలోలు 4 కిలోలు దొరికిందంట మెటీరియల్ అడిగి. అంటే ఏం చేస్తున్నాడు వాడు? ఇన్నాళ్ళు అది లోపల పెట్టుకుని తిరుగుతాడా లేదా? ఎందుకంటే దాని కెపాసిటీ అంతా, మన వేస్ట్ బాస్కెట్ అంత కెపాసిటీ. అందుకని మరి 2-3 సార్లు 2 రోజులు 3 రోజులు టాయిలెట్ వెళ్ళిపోయినా ఏం అవ్వదు, మనకి ఏం అవ్వట్లేదు. అక్కడ అంతా స్టాక్ అవుతుంది అక్కడ. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనందరం? రోజులో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, మధ్యలో కాఫీ, టీలు, స్నాక్స్ తింటున్నాం, అవునా? మన నోటి దగ్గర ఉండి మలాశయం వరకు ఒక పైపు, అంతే, ఒక పైపులో రోజు 6 సార్లు వేస్తున్నారు. కింద నుండి ఒక్కసారి తీస్తున్నారు, లేదా 2 రోజులకు ఒకసారి తీస్తున్నారు. ఏమవుద్ది అదంతా? హలో, ఎక్కడ ఉంటుంది అదంతా? స్టోర్ అవుతుంది కడుపులో మొత్తం. దట్స్ వై పీపుల్ సే ఈజ్ ఫుల్ ఆఫ్ షిట్ అంటారు. చూడండి, ట్రూ, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. ఎవరికైతే 2 సార్లు మల విసర్జన జరగదు డైలీ, సో దే విల్ హ్యావ్ రెసిడ్యువల్. ఏం అవ్వదు, 2 సార్లు వెళ్ళలేదు, వారంలో 2 సార్లు. ఇప్పుడు అమెరికాలో వీళ్ళు వాళ్ళ గైడెన్స్ ఏంది తెలుసా? వారంలోనంట 3 సార్లు టాయిలెట్ వెళ్తే పర్వాలేదంట, ఏం ప్రాబ్లం లేదంట. అంటే 6 సార్లు తిరమని ఆడే చెప్తారు. చిన్న చిన్న మీల్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్, మిడ్ మీలు, మళ్ళీ బిఫోర్ స్నాక్స్ అన్నీ ఆడే చెప్తారు. కానీ 3 సార్లు అయితే పర్వాలేదంట. అందుకే వాళ్ళందరూ ఘోరంగా ఉన్నారు. ఓకే, ఈ 10లో చూడండి, ఎన్ని చేయాలి, ఎన్ని మిస్టేక్లు చేయొచ్చు? 0, ఏం చేయకూడదు. కానీ నేను ఎన్ని చేసేవాడిని? హలో, 7 మిస్టేక్లు. ఎన్ని సంవత్సరాలు చేశాను? 30 సంవత్సరాలు. ఓకే, ఇప్పుడు దీనివల్ల ఏమో చూసారా? చదవండి అందరూ. హలో, పెద్ద చదవండి, లౌడ్గా. ఆల్ ఆఫ్ యూ రీడ్, ఎవ్రీబడి చదవాలి, ఒక్కడు కాదు. chronic stress, నో, anxiety. ఇది ఈ పాయింట్ అది ఆల్రెడీ అయిపోయింది కథ. Sir? కనపడుతుందా? Total number of daily wrong habits. Habits. 10 డైలీ రాంగ్ హ్యాబిట్స్ ఆర్ ఈవెన్ ఒక్కటైనా కూడా కొన్ని సంవత్సరాలకి ఏమవుద్ది? Lifestyle disorders. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఏంటి చూద్దాం. ఇప్పుడు వీటి వల్ల ఏం జరుగుతుంది మన బాడీలో? చూడండి, చాలా సింపుల్. ఏమవుతుంది? మన బాడీలో టాక్సిన్స్ పేరుకుంటాయి. టాక్సిన్స్ అంటే ఏంటి? విష పదార్థాలు. విష పదార్థం అంటే ఏంటి అసలు? అంటే అవసరం లేనిది. ఇప్పుడు మీరు కాఫీ చేస్తున్నారండి, కాఫీలో కాఫీ పౌడర్ కావాలి, పాలు కావాలి, షుగర్ కావాలి, ఈ 3. కారపొడి వేస్తారా? అంటే అవసరం లేనిది వేయటం. అవసరం లేనిది వేయటాన్ని టాక్సిన్స్ అంటారు. లేదా అది బయటకు పోట్ల బాడీలో నుండి, అది టాక్సిన్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ప్రాబ్లం న్యూట్రిషనల్ డిఫిషియన్సీ. అంటే మనం రెగ్యులర్గా ఈ ఫ్రూట్స్, స్ప్రౌట్స్ ఇవన్నీ తినకపోవడం వల్ల మన బాడీలో డిఫిషియన్సీ అంటే ఏంటి? ఎవరు చెప్తారు? అంటే అవసరమైంది వేయకపోవడం, అవసరమైన మోతాదులో వేయకపోవడం. ఇప్పుడు మీరు కాఫీ చేస్తున్నారు, ఓకే, మీకు ఒక చిటికెడు కాఫీ పొడి ఇస్తున్నారు, ఇద్దరు కాఫీ పెడుతున్నారు, ఒక చిటికెడు ఇస్తా, సరిపోయిందా? అది డిఫిషియన్సీ. అర్థమైందా? అవసరం లేనిది వేస్తున్నాం, అవసరమైంది తక్కువ ఇస్తున్నాం అనమాట. దట్ ఈస్ కాల్డ్ డిఫిషియన్. యా, నెక్స్ట్ ఏంటి? గట్ హెల్త్ పాడైపోతుంది, గ్యాస్, బ్లోటింగ్ మొదలవుతుంది. గట్ మైక్రోబియల్ ఇంబ్యాలెన్స్. మన గట్లో చాలా మైక్రోబ్స్ ఉంటాయి అనమాట, అవన్నీ ఇంబ్యాలెన్స్ అయిపోతాయి.
సిర్కేడియన్ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటి? మనం సూర్యుడు చంద్రుడికి అనుగుణంగా మనం ఉంటాం అనమాట. పొద్దున్నే మనం ఎందుకు లేస్తాం చెప్పండి? సూర్యుడు రాగానే మనం లేచిపోతాం. సూర్యాస్తమయతకు నిద్ర వచ్చేస్తుంది అనమాట. అంటే మన బాడీ సింక్ విత్ ద సూర్యుడితో చంద్రుడితో అనమాట. చూసారా, లేడీస్కి వచ్చేసి ఆ ఋతు సైకిల్ కూడా అలానే ఉంటుంది. వీఆర్ బౌండ్ బై ది సిర్కాడియన్ రిథమ్. ఎప్పుడైతే మనం నైట్ డ్యూటీలు చేస్తుంటారు జనాలు చాలామంది, లేదా లేట్కి పడుకుంటుంటారు, వాళ్ళందరూ కూడా ఈ బ్యాలెన్స్ డిస్టర్బ్ అయిపోయింది అనమాట, సిర్కాడియన్ ఇంబ్యాలెన్స్. నెక్స్ట్ ఏమొస్తుంది? గ్లైకేషన్ అండ్ ఆక్సిడేషన్. గ్లైకేషన్ అంటే బాగా షుగర్ ఎక్కువ ఉండటం వల్ల లోపల ఆర్గాన్స్ అన్ని పాడైపోతాయి. ఆక్సిడేషన్ అంటే ఏంటి? తుప్పు పట్టిపోవటం అనమాట. యాక్చువల్ వర్డ్ ఆక్సిడేషన్ అంటే. ఒక ఇనుప మొక్కను బయట పెట్టామనుకోండి, దాని మీద నీళ్లు పోయి ఎండ తగిలితే ఏమవుతుంది? అంత రస్ట్ పట్టుతుందా లేదా? హలో. Yes, sir. అలానే మన బాడీలో కూడా గ్లైకేషన్ అండ్ ఇదనమాట, ఆక్సిడేషన్ జరుగుద్ది. తర్వాత నెక్స్ట్ ఏంటి? క్రానిక్ ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి? మంట, వాపు అనమాట. క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటే మీకు చెప్పాలంటే సింపుల్గా, మిమ్మల్ని ఒక ఈ పెనం మీద కూర్చోబెట్టాం, లైట్గా మంట పెట్టాం అంతే, ఎక్కువ ఏం లేదు. 24 hours కూర్చుంటే ఏమవుద్ది? దట్ ఈస్ కాల్డ్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్. మన బాడీలో జరుగుతుందన్నమాట. ఇప్పుడు చాలామందికి నేను బ్లడ్ టెస్ట్ చూస్తే వాళ్ళ హెచ్ఎస్సిఆర్పి, హై సెన్సిటివ్ సి రియాక్టివ్ ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే ఏంటి? లోపల లైట్ మంట జరుగుతుంది. లోపల మంట జరుగుతుంటే ఇన్ఫ్లమేషన్ వస్తే ఏమవుద్ది? ఇప్పుడు మనం బయట రోడ్డు మీద వెళ్తే బాగా పడ్డాం, మోకాలు బయలింది, ఏమవుద్ది? అక్కడ వాచుద్ది, తర్వాత రక్తం గడ్డగట్టుద్ది అనమాట, నొప్పేస్తుంది. ఎందుకని ఇవన్నీ? సో కేర్ తీసుకుంటాం. లేకపోతే మనకు నొప్పి లేదనుకోండి, ఇంకా మరి పరిగెత్తాం. ఇన్ఫ్లమేషన్ ఈజ్ గుడ్ ఫర్ అస్ అనమాట. కానీ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ మంచిది కాదు. క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఎందుకు జరుగుతుంది? మనం చేసేటువంటి 10 రాంగ్ హ్యాబిట్స్ వలన. నెక్స్ట్ దీనివల్ల ఏమవుతుంది చూడండి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్. చెప్తారు అందరికీ, థైరాయిడ్ వచ్చింది, పీసీఓడి వచ్చింది, ఇవన్నీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనమాట. నెక్స్ట్ దీనివల్ల మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్. లోపల మన సెల్స్ అన్నీ కూడా పాడవుతుంది, సరిగ్గా పనిచేయవు. దీనివల్ల ఏమవుతుంది? ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. చెప్పాను కదా ఇందాక, 90% మనుషులకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది. ఎందుకని? దీనివల్ల ఏమవుతుంది? లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వస్తాయి అనమాట. అర్థమైందా? ఇవి ఎందుకు వస్తున్నాయి? ఈ 10 మిస్టేక్స్ ఇవి ఒక్కటి చేసినా దీనివల్ల ఏమవుతుంది చూద్దాం మనం. నెక్స్ట్ చదవండి ఇది. సార్, హలో, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే ఏంటి సార్? వస్తుంది. ఇది చదవండి మేడం. చదవండి. ఎవరు బొట్టు పెడితే కానీ చెప్పరు I was ఎవరు. I was having 7 daily wrong habits for 3+ decades, which resulted in 7 health issues and 11 meds. మెడిసిన్స్. అర్థమైందా? ఎన్ని చేశాను నేను? 7 మిస్టేక్లు ఒక 30 ఏళ్ళు చేశాను అనమాట. ఏమేమి ప్రాబ్లం వస్తాయి చూద్దాం. దానికి మనం ఏం చేయాలి? 10 బ్లడ్ టెస్టులు చేసుకుంటే మన హెల్త్ ఇష్యూస్ తెలుసుకుంటాం. ఇందాక మేడం అడిగారు చూడండి, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే ఏంటి? లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే మనం చేసే కుంపు వల్ల. మిగతా డిసీజులు ఎందుకు వస్తాయి? మనకి ఏదైనా మనం ఇన్ఫెక్షన్ వచ్చింది, ఏదైనా రాంగ్ ఫుడ్ తింటాం, దానివల్ల వస్తుంది అనమాట. చూద్దాం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఒక ప్రాబ్లం. ఇది 90% మనుషులకు ఉంది. ఎందుకని చెప్పండి? 90% ఎందుకు ఉంది? ఈ 10 rules wrong చేయడం. 10 చేయను అసలు, ఒక్కటి చేసినా చాలు. చేస్తున్నావు లేదా అందరం? Yes, ma'am. మీరు ఎన్ని చేస్తారు? ఒక్కొక్కరు చెప్పండి. అందరూ షేర్ యువర్ హౌ మెనీ రాంగ్ హ్యాబిట్స్ యూ హ్యావ్. దట్స్ వై ఐ ఆస్క్డ్ ఆల్ ఆఫ్ యూ టు టెల్ మీ. చెప్పండి. మనిందర్, క్విక్లీ టెల్ ఎవ్రీబడి, టెల్ యువర్ నేమ్ అండ్ హౌ మెనీ రాంగ్ హ్యాబిట్స్ యూ హ్యావ్ యాజ్ ఆఫ్ టుడే. ఇప్పుడు ఇన్ని ఉన్నాయి, రేపు మార్చుకుందాం, అది వేరే విషయం. చెప్పండి ఒక్కొక్కటి. నాకైతే 3 ఉన్నాయి సార్. వెరీ గుడ్. దానివల్ల ఎన్ని బొక్కలు ఉన్నాయి? దానివల్ల ఏం హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినాయి? చాలా ఉన్నాయి. హెల్త్ ప్రాబ్లమ్ ఎప్పుడు? మీరు ఓవర్ వెయిట్, నేను అట్లా ఎలా చెప్పాలంటే, నాకు 7 రాంగ్ హ్యాబిట్స్ ఇందాక చూశారు కదా, దానివల్ల నాకేం వచ్చింది నేను చెప్తానండి. 7 రాంగ్ హ్యాబిట్స్ వలన ఓవర్ వెయిట్ అయ్యాను, బెల్లీ ఫ్యాట్ వచ్చింది, బ్లడ్ ప్రెషర్ ఉంది, 11 ట్యాబ్లెట్లు వేసుకునేవాడిని, డయాబెటిక్ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, ఫ్యాటీ లివర్ ఉంది, డి విటమిన్, B12 నాకు తెలియదు అప్పుడు, థైరాయిడ్ లే. చూసారా ఎన్ని ప్రాబ్లంలు ఉన్నాయి? ఎందుకని?
సుజాత ఎందుకని? ఆ 10 పాటిస్తే ఏం కాకపోయి సార్. ఆహా 10 పాటించి థీరీలు కాదండి. నాకు రావడానికి కారణం 7 రాంగ్ హ్యాబిట్స్ 37 చేయడం వల్ల బ్యాండ్ పడింది. మీరు చూసుకోండి, మీరు ఎన్ని రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయి, మీ ప్రస్తుతం బ్రాండ్ అని చెప్పండి, ఏం ప్రాబ్లం ఉందో చెప్పండి ఒక్కొక్క. గుడ్, నెక్స్ట్ యా చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి. డోంట్ వెయిట్ ప్రాపర్ ఫర్ మీ. వాటర్ ప్రాపర్ డోంట్ గో బై థియరీ, ఫర్గెట్ అబౌట్, అయిపోయింది మీ స్టోరీ అయిపోయింది. నెక్స్ట్ చెప్పండి, మీ ఎన్ని రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయి, మీ హెల్త్ ప్రాబ్లం లేని చెప్పండి. Come on, what సార్ happened? నాకు 7 ఉన్నాయి సార్ బ్యాడ్ హ్యాబిట్స్. సో రీసెంట్ గానే ఐ వాజ్ డయాగ్నోస్డ్ విత్ డయాబెటీస్ సార్. చూడండి, రాంగ్ హ్యాబిట్స్ కాదు, అంటే బ్యాడ్ హ్యాబిట్స్ Seven. కాదు, గుర్తుపెట్టుకోండి. మన అందరం బ్యాడ్ ఈ హ్యాబిట్స్ 10 లో ఏమనుకుంటాం? బ్యాడ్ హ్యాబిట్స్ Alcohol. వేరు, రాంగ్ హ్యాబిట్స్ వేరు. Mm. ఓకే, బ్యాడ్ హ్యాబిట్స్ అంటే నాకేం బ్యాడ్ హ్యాబిట్ ఏదండి, నేను స్మోకింగ్ చేయను, ఆల్కహాల్ తీసుకొని అంటాం, అది కాదు. ఓకే, నెక్స్ట్, ఆల్ ఆఫ్ ఇట్ ప్లీజ్ కమ్ ఆన్ వీడియోస్ ప్లీజ్. చెప్పండి ఒక్కొక్కడు. నాకు 4 హ్యాబిట్స్ ఉన్నాయి సార్. Bad habits. చెప్పండి. ఓకే, 4 ఉన్నాయి, ఏం అదే. ప్రాబ్లం ఉన్నాయి చెప్పండి. ఎందుకంటే Stress ఉంటుంది సార్. యూ మస్ట్ నో ద రీజన్ ఫర్ యువర్ ప్రాబ్లం. గుర్తుపెట్టుకోండి, వేడోడితో సంబంధం లేదు, మీరు చెప్పండి. సార్ స్ట్రెస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి స్లీపింగ్ సరిగా ఉండదు. డీటెయిల్స్ అవసరం లేదండి. నో ఇట్లయితే మనకి గంటలు పడతాయి. మీరు జస్ట్ చెప్పండి, Okay. నాకు 4 రాంగ్ హ్యాబిట్స్, ఓవర్ వెయిట్ ఉన్నాను, ఫలానా డిమాక్, వాట్ ఎవర్ ఇట్. నెక్స్ట్, ఓకే, థ్యాంక్ యూ. 4 రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయి. ఓవర్ వెయిట్ ఉంది సార్. ఓవర్ వెయిట్. ఎన్ని కిలోలు ఓవర్ వెయిట్ చూసుకోండి. నెక్స్ట్, ఓకే సార్. 6 wrong habits, thyroid. అదొక్కటేనా, ఇంకా ఉంటాయి, వస్తే చూసుకోండి, చెక్ చేసుకోండి, ఇవన్నీ ఎలా బయటపడతాయి. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ వీ విల్ గో. వీటి వల్ల వచ్చేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. అది ఎలా చెక్ చేసుకోవాలి? ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్, ఫాస్టింగ్ షుగర్ తెస్తేనే మనకి ఈ ప్రాబ్లం బయటపడుద్ది. 90% మనుషులకి ఈ ప్రాబ్లం ఉంది. మా ఇంటికి చెన్నై ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేపిస్తా. నా దగ్గర ఉంది, 90% పీపుల్ హ్యావ్ దిస్ ప్రాబ్లం అంట. నెక్స్ట్ ఏంటి? బెల్లీ ఫ్యాట్, ఒబేసిటీ. బెల్లీ ఫ్యాట్, ఒబేసిటీ యాజ్ పర్ హైట్ ఉండాలి. మనం వెయిట్ వచ్చేసి యాజ్ పర్ హైట్ ఉండాలి. 68% పీపుల్ ఓవర్ వెయిట్ ఉన్నారట ICMR ప్రకారం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం. హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ ప్రెషర్ ఎంతమందికి ఉంది? 35%కి ఉంది. కార్డియోవాస్కులర్ డిసీజ్ అంటే హార్ట్ ప్రాబ్లం. లిపిడ్ ప్రొఫైల్ 81%. చూసారా, 81% పీపుల్ ఆఫ్ ఇండియా ఆర్ హ్యావింగ్ హై కొలెస్ట్రాల్. హై కొలెస్ట్రాల్ వల్ల ఏమో చెప్తారు ఎవరన్నా? హార్ట్ అటాక్. Heart block. చూస్తున్నాం కదా, బ్యాడ్మింటన్ ఆడితే వాడిపోయాడు. మన 39 ఇయర్ డాక్టర్, హార్ట్ డాక్టర్ అంట, హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నప్పుడు, ఆయన ఐసీయూలో చూస్తున్నప్పుడు ఆయనకు హార్ట్ అటాక్ వచ్చాడు. పాప ఆయన రివైవ్ చేయలేకపోయారు. చూసారా, ఎందుకని 81%కి ఈ ప్రాబ్లం ఉందన్నమాట. నెక్స్ట్, థైరాయిడ్ ఒక 40%కి ఉంది. తర్వాత ఫ్యాటీ లివర్ ఎంతమందికి ఉంది? 65%. ఒకప్పుడు ఫ్యాటీ లివర్ ఎవరికి వచ్చేది తెలుసా? మందు బాబులకు వచ్చేది. ఇప్పుడు 65% ఇండియన్స్ ఆర్ హ్యావింగ్ ఫ్యాటీ లివర్. కారణం ఏంటి? ఎవరు చెప్తారు? Junk food. మళ్ళీ వెళ్ళిపోయారు, మళ్ళీ PhDకి వెళ్ళిపోయారు. ఇందాకే చెప్పుకున్నాం ఏంటి, ఎందువల్ల ఫ్యాటీ లివర్ ఉంది? రాంగ్ హ్యాబిట్స్ వల్ల సార్. 10 రాంగ్ హ్యాబిట్స్లో 1-2 ఉన్నా కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మాకు ఫ్యాటీ లివర్ లేదు, మాకు డయాబెటిక్ లేదు, అది కాదు పాయింట్. ఇందులో ఏది చేసినా మనందరం కామన్ అనమాట, ఏదో ఒక ప్రాబ్లంతో ఉన్నాం అందరం. కారణం మనం అట్లీస్ట్ 1 or 2 రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయా లేవా? ఓకే, నెక్స్ట్, డి విటమిన్ డిఫిషియన్సీ ఎంతమంది తక్కువ ఉంది? 82% తక్కువ ఉంది. B12 ఒక 60% తక్కువ ఉంది. ప్రీ డయాబెటిక్, డయాబెటిక్ 27% తక్కువ ఉంది. నెంబర్ ఆఫ్ మిషన్ ఇవన్నీ బయటపడాలంటే 10 బ్లడ్ టెస్ట్లు చేయించుకోవాలా. ఆ 10 బ్లడ్ టెస్ట్లు ఏంటి చెప్పండి? లిపిడ్ ప్రొఫైల్ ఒకటి, ఫాస్టింగ్ ఇన్సులిన్, ఫాస్టింగ్ షుగరు, థైరాయిడ్ ప్రొఫైల్, లివర్ ఫంక్షన్ టెస్ట్, డి విటమిన్, B12, HbA1c, కంప్లీట్ బ్లడ్ కౌంట్, కంప్లీట్ యూరిన్ అనాలిసిస్. ఈ 10 బ్లడ్ టెస్ట్ చేసుకుంటే
మన బండారం బయటపడుద్ది. లేకపోతే మనకేం తెలియదు. బయట చూస్తే ఏం తెలుస్తుంది, కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నాం అన్ని డైలాగులు అనమాట. అందరూ చెప్తాం మనం మేము కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నామండి, లైట్గా బీపీ ఉంది, డయాబెటిక్ ఉంది కానీ కంట్రోల్లో ఉంది, కొంచెం ట్యాబ్లెట్ వేసు, ఈ కొంచెం ట్యాబ్లెట్లు కొంచెం ఏం లేదు, ఇవన్నీ హెల్త్ ప్రాబ్లమ్ అనమాట. వీటి నుండి బయటపడాలంటే ఏం చేయాలి? హలో, రాంగ్ హ్యాబిట్స్ మానుకొని గుడ్ హ్యాబిట్స్ కావాలి. రాంగ్ హ్యాబిట్స్ మానుకొని ఇప్పుడు దినచర్య ఫాలో అవ్వాలి. ఇప్పుడు చూద్దాం మనం అవన్నీ ఎన్ని ఉన్నాయి, మిగతా వాళ్ళు ఎవరు చెప్పలేదు, మిగతా వాళ్ళందరూ మౌనంలో ఉన్నారు. శ్రీదేవి గారు మీ ఎన్ని రాంగ్ హ్యాబిట్స్? రాఘవేంద్ర, సునీత, రాజేశ్వరి. ఇంటరాక్టివ్ సెషన్ అండి ఇది. ఇఫ్ యూ గెట్ ఇంటరాక్టివ్లీ యూ గెట్ అడ్వాంటేజ్, అదర్వైజ్ నో. నాకు 6 ఉన్నాయి సార్. ఏం ప్రాబ్లంలు ఉన్నాయి హెల్త్ ప్రాబ్లంలు? హెల్త్ ప్రాబ్లం థైరాయిడ్ ఒక్కటే సార్, బ్లోటింగ్ ఒకటి ఉంది. ఇక్కడే మళ్ళీ మనందరం ఒక్కటే ప్రాబ్లం అనుకుంటాం, ఒక్కటి చాలు మనం ముంచుతాను. మన బోట్లో ఒక క్రాక్ ఉందనుకోండి, మనకి బ్యాండ్ పడుతుందా లేదా? ఇన్ని అవసరంలా. సో మీ మిస్టేక్స్ ముందు తెలుసుకొని ఆపుకోవాలి అవన్నీ. ఇదనమాట. అందరికి తెలుసు కాఫీలు తాగకూడదు, ఎక్సర్సైజ్ చేయాలని అందరికి తెలుసా తెలీదా? తెలుసు, కానీ మనం వెళ్ళిపోతుంటాం గుడ్డలు చేయలేకపోయినట్టు. మల్లేష్ ఐ థింక్ అన్మ్యూట్ చేసుకోండి. మల్లేష్ గారు స్టోరీ ఆయన ఫోన్ చేసి చెప్పారు. మల్లేష్ గారు మీరు చెప్పండి, మిగతా వాళ్ళు మ్యూట్ చేసుకోవాలి ఎవరో. చెప్పండి మల్లేష్ గారు. నాకు అది బీపీ డౌన్ అవుతున్నా సార్ బాగా. ఇప్పుడు ఇంతకుముందు కూడా చెక్ చేస్తే 90/60 వచ్చింది. మల్లేష్ గారు ఒక విషయం చెప్తాను, 90/60 లో బీపీ కాదు. ఓకే, నాకు 90/60. సో లో బీపీ రావడం దానివల్ల నీరసంగా ఉంటుందా మీకు? కళ్ళు తిరుగుతున్నట్టుందా? నీరసంగా ఉన్నా సార్. ఇంతకుముందు కూడా మీరు ఒక పని చేయండి, ఇమీడియట్ గా నెక్స్ట్ 1-2 days ఈ ఎలక్ట్రోలైట్ ఉంటుంది కదా మనకి, ఈ ఓఆర్ఎస్ అని, అది ప్రతిసారి నీళ్ళు వేసుకొని తాగండి. ఓకే, వారు వచ్చేసి ఇంకా చెప్పండి బ్రీఫ్ గా. ఆయన చెప్పింది ఏంటంటే, అలా ఉంటే పాపం హైదరాబాద్ వెళ్తే బ్లడ్ టెస్ట్ చేశారంట 10,000 పెట్టి, అన్ని బాగానే ఉన్నాయని పంపించారు. తర్వాత కొంచెం చెస్ట్ ప్రాబ్లం వస్తే తిరుపతి వెళ్తే ఆయనకి యాంజియోగ్రామ్ చేసేసారంట డైరెక్ట్గా. అసలు అవసరంలా, మామూలుగా సిటీ యాంజియో ఉంది, ఒక 5-6 వేల రూపాయలు పెడితే ఒక స్కాన్ తీస్తారు చాలు. కానీ వాడు వైర్లు ఎక్కించి కెమెరాలు పెట్టి 60,000 వసూలు చేశారు అయితే పాపం. పెయిన్ఫుల్ కదా సార్ యాంజియోగ్రామ్? పెయిన్ఫుల్లే, కానీ అంటే దానిలో చిన్న కెమెరా పెట్టి చెక్ చేస్తారన్నమాట, వాల్స్ ఎలా ఉన్నాయి, ఐ మీన్ రక్తనాళాలు ఎలా ఉన్నాయని. అంత సీన్ అవసరంలా. అది సిటీ యాంజియో 6,000 రూపాయలతో అయిపోయింది మల్లేష్. వాడెవడో కానీ అవసరం లేదు. చేసి ప్రాబ్లం ఉంటే అది అవసరం ఉంటే అది వేరే విషయం. ఓకే, పాయింట్ ఏంటి? ఇప్పుడు మీరు ఎన్ని మిస్టేక్లు చెప్పండి మల్లేష్, చూసావు కదా పాయింట్లు, ఎన్ని మిస్టేక్లు చేశారు? సార్ ఓవరాల్ గా మిస్టేక్స్ ఉన్నాయి సార్ నాయి అందులో చూసుకుంటే. ఎన్నున్నాయి? పేపర్ 10 వరకు ఉన్నాయి. రాసుకున్నావా లేదా అన్ని? చూసావా? దానికి నీకు అర్థమైందా? నీ ప్రాబ్లానికి కారణం నీకు తెలవాలా. మనం ఏమనుకుంటాం, మేము పరిస్థితులే, మాకేం లేదు, ఇంకైనా మాకు ప్రాబ్లం వచ్చింది అంటాం. అటు ఎవరు లేడు, అందరూ పరిస్థితులు ఎవరు లేడు, అందరం తెలిసి తెలియకుండా మేము మిస్టేక్లు చేస్తున్నాము. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? మనం ఈ రాంగ్ హ్యాబిట్స్ అని ఆపేయాలి. తర్వాత సిన్సియర్గా మనం దినచర్య ఫాలో అవ్వాలి. దినచర్య ఏంటో చూద్దాం. మ్యూట్ చేసుకోండి, ఎవరో మాట్లాడుతున్నారు. ఏం చేయాలి? హౌ మెనీ హెల్త్ ఇష్యూస్ యూ హ్యావ్. ఇప్పుడు అందరూ చెప్పారు ఆల్రెడీ ఏమేమి ఎవరెవరికి ఉన్నాయని. ఓకే, ఏం చేయాలి చూడండి. మనం ఏం చేయాలి? రోజు 4 లీటర్ నీళ్ళు తాగాలి, 2 సార్లు మల విసర్జనకి వెళ్ళాలి, 1 hour వాకింగ్కి వెళ్ళాలి, స్ట్రెస్ మేనేజ్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి అది చూద్దాం తర్వాత. 8 గంటలు కంపల్సరీగా, నైట్ 10 గంటల నుండి పొద్దున 5 దాకా పడుకోవాలి, 6 దాకా పడుకోవాలి. తర్వాత రోజులో 2 సార్లు మాత్రమే తినాలి. అంటే మనం చేయాల్సింది ఏంటి? ఆ మిస్టేక్లు ఆపేసి బ్లడ్ టెస్ట్లు చేసుకుంటే మన బండారం బయటపడిన తర్వాత చేయాల్సింది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మళ్ళీ ఇంకోసారి క్విక్గా చూద్దాం. ఈ 4 లీటర్లు ఎలా తాగాలి, 2 సార్లు మల విసర్జన ఎలా అవ్వాలి అనేది మనం చూద్దాం. పొద్దున్న నిద్రలేసి వీలైనంత వరకు సూర్యోదయం ముందే లేగవండి.
లేచిన వెంటనే 1 లీటరు నీళ్లు గోరువెచ్చని నీళ్లు తాగండి. ప్రతిసారి నీళ్ళల్లో కొంచెం ఈ హిమాలయన్ సాల్ట్ వేసుకోండి. ఆ తర్వాత మనసు పొట్ట మీద పెట్టుకొని టాయిలెట్ వెళ్ళండి. ఆ తర్వాత 1 అవర్ కంపల్సరీగా వాకింగ్కి వెళ్ళాలి. చాలామంది వాకింగ్కి వెళ్ళిపోతారు టాయిలెట్ వెళ్ళకుండా, అలా చేయమాకండి. 1 అవర్ వాకింగ్ ఇంపార్టెంట్. ఇంట్లో పనులు, ఇంట్లో ఉమెన్స్ ఉంటారు, లేడీస్ ఉంటారు, వాళ్ళు బయటకు వెళ్తానికి కుదరదు. అప్పుడు ఇంట్లో పనులు చేసుకోండి 1.5 అవర్. ఆ తర్వాత మళ్ళీ 1 లీటర్ నీళ్ళు తాగండి. అంటే 1.5 అవర్ గ్యాప్ తర్వాత నీళ్ళు తాగి టాయిలెట్ వెళ్ళి 1 అవర్ 1.5 అవర్ వాకింగ్, ఇంట్లో పనులు చేసుకొని మళ్ళీ రెండోసారి 1 లీటర్ నీళ్ళు తాగి మళ్ళీ మనసు పొట్ట పెట్టుకుంటే రెండోసారి టాయిలెట్ వెళ్ళగలం. సార్ 2 సార్లు మల విసర్జన అయిపోయింది. ఆల్రెడీ 2 లీటర్ల నీళ్లు ఇన్స్టాల్మెంట్లో తాగాము. తర్వాత ఏం చేయాలి? నీళ్లు, ఫుడ్ ఒకేసారి మనం పొట్టలో వేయకూడదు. ఒకవేళ నీళ్లు తాగితే కనీసం హాఫ్ అన్ అవర్ ఆగాలి. తినేటప్పుడు తాగకూడదు, తిన్నాక 2 అవర్స్ దాకా తాగకూడదు. చూసారా ఈ పాయింట్లు గుర్తుపెట్టుకోండి. డోంట్ డ్రింక్ వాటర్ 20 minutes బిఫోర్ ఈటింగ్ ఫుడ్, వైల్ ఈటింగ్ అండ్ అంటిల్ 2 hours ఆఫ్టర్ ఈటింగ్. అంటే 2 గంటల దాకా తాగకూడదు అనమాట. ఫస్ట్ మీరు బాగా ఆకలేసినప్పుడు మీ ఇష్టం వచ్చింది తినండి. దీనిలో వైట్ రైస్ అవాయిడ్ చేయండి, రిఫైన్డ్ ఆయిల్ అవాయిడ్ చేయండి. ఇంట్లో చేసిన ఫుడ్ హ్యాపీగా తినండి. మంచిగా గానుగాయలు వాడుకోండి, నెయ్యి వాడుకోండి, చక్కగా టేస్టీగా ఉప్పు వరకు కావాల్సినంత వేసుకోండి, తినేసేయండి. తిన్నాక ఏం చేయాలి? 2 లీటర్ నీళ్లు 2 hours తర్వాత నుండి మళ్ళీ హాఫ్ అన్ అవర్ ముందు లోపు 2 లీటర్ నీళ్లు అప్పుడో గ్లాసు, అప్పుడో గ్లాసు, అప్పుడో గ్లాసు చొప్పున తాగండి. ఇది చదవండి అందరూ. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు రీడ్ దిస్ దిస్ పాయింట్. హలో. Nothing in between 2 meals except water. చాలా ఇంపార్టెంట్. సుజాత గారు, సార్ చెప్పండి. మీ ఇష్టదైవం ఎవరు? వెంకటేశ్వర స్వామి సార్. వెంకటేశ్వర స్వామి వచ్చి, సుజాత గారు మీరు క్లాస్ అటెండ్ అయ్యారు, మీ థైరాయిడ్ బాగొట్టుకోవడానికి చాలా హ్యాపీ అని ప్రసాదం పెట్టారు. ఏం చేస్తాం మనం అందరం? వెంటనే నోట్లో వేసుకుంటాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ నుండి ఏం చేయాలి? ఆయన ఇచ్చింది ప్యాకెట్ పెట్టుకొని అన్నంతో పాటు తినాలి. ఇదే కష్టమా? ఓకే. మనం ఏంటంటే మనం తెలియకుండానే చేస్తున్నాం. ఎవడో గొట్టంగాడు వస్తాడు, మా బర్త్డే అని చెప్పి డబ్బా ముందు పెడతాడు. ఏం చేస్తాం? వాడిని ఆశీర్వదించి ఒక లడ్డు నోట్ వేసుకుంటాం. అంటే ఆల్రెడీ 3 సార్లు తిన్నాం, ఇది 4వసారి అయిపోయింది. ఇంకెవరింటికి వెళ్తాం? వాళ్ళు కాఫీ తాగండి అంటారు మన ఇంటికి. వద్దురా ముర్రా అన్న వాళ్ళు వినరు. వాళ్ళతో ఒక కాఫీ తాగాం. ఎన్నిసార్లు అయిపోయింది ఇప్పటికి? 5 సార్లు అయిపోయిందా? ఇట్లానే తెలియకుండా చేస్తాం మిస్టేక్ మనం. ఏం చేయాలి? నెక్స్ట్ టైం ఎవరిని అడిగారు కాఫీ తాగమంటారు, ఇప్పుడే ఇప్పుడు తాగమన్నారు. వాళ్ళు మొహమాట పడతారు. ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే మన అతిథి దేవో భవ అంటాం. మన ఎదుటి వాళ్ళకి ఏమైనా పెడితే అదొక రెస్పెక్ట్ అంటారు. వాడు రిఫ్యూజ్ చేస్తే ఇక్కడికి ఒక మండుద్ది అనమాట. మా ఇంట్లో ఎందుకు తింటారులే, ఇటు డైలాగ్ చెప్తారు. అందరూ గుర్తుందా? మొహమాటానికి పోతే ఏమవుతుందని ఒక సామెత ఉంది, ముతక సామెత ఒకటి ఉంది. మనందరికీ మొహమాటానికి పోవడం వల్ల ఏమవుతుంది? మనందరికి కూడా పొట్ట వస్తుంది. చూసారా? ఆమెకు వేరే ప్రాబ్లం, మనకు వేరే ప్రాబ్లం. సో బీ కేర్ఫుల్, వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇది చాలా సింపుల్ థింగ్స్ అనమాట. మనం నెక్స్ట్ నథింగ్ ఇన్ బిట్వీన్ 2 meals ఎక్సెప్ట్ వాటర్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏం చేయాలి? 2వ మీల్ మీకు బాగా ఆకలేసినప్పుడు మీ ఇష్టం వచ్చింది తినండి. 9వ పాయింట్ ఏంటి? స్ట్రెస్ మేనేజ్ చేసుకోండి, యాంగ్జైటీ. అంటే ఇది 9 తర్వాత నైట్ చేసుకోవడం అని కాదు, ఇది బేసిక్ పాయింట్ అనమాట. రోజంతట్లో మీరు ఎలా స్ట్రెస్ అవుతున్నారు, యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు, దాని నుండి ఎలా బయటపడాలి. మన గరికిపాటి గారి క్లాసులు వినండి. తర్వాత మన ఇంకా చాలా ఆధ్యాత్మికత చాలామంది ఉన్నారు, వాళ్ళ క్లాస్ వినండి. మన మనసుని ఎలా, నేను ఈ క్లాస్ చెప్దాం అనుకుంటాను మీకు మైండ్ మేనేజ్మెంట్, కానీ ఇదే బేసిక్. మనం అందరం అక్కడే ఆగిపోతున్నాం. కొత్త వాళ్ళు జాయిన్ అవుతారు, పాత వాళ్ళు ఫాలో అవ్వరు. సో వీఆర్ స్టక్ ఆన్ ద సేమ్ పాయింట్, బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఇది మిగతా అన్ని తర్వాత కథ. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ పాయింట్ ఏం మిగిలిపోయింది చెప్పండి? 10th పాయింట్. హలో, 10th ఏం మిగిలింది? వినపడుతుందా? స్లీపింగ్ సార్. ఎస్, వెరీ గుడ్. 8 గంటలు కంపల్సరీగా. 10 గంటలకు పడుకొని 6 గంటలకు లేవండి. మేము 12 గంటల దాకా పడుకోము, 1 గంట దాకా టీవీలు చూస్తాం, జూమ్లు ఇది చూస్తే ఇంతే సంగతులు. 10 ఫాలో అవటం ఈజీ, కష్టమా? హలో. ఈజీ సార్. తర్వాత చూడు ఏం ఫుడ్ తినాలి చూసారా? చక్కగా ఇంట్లో చేసినటువంటిది మల్టీగ్రేన్ చపాతీ పెట్టుకోండి, కూరలు చేసుకోండి, 2-3 కూరలు చేసుకోండి, లేదు సలాడ్స్ పెట్టుకోండి, కర్డ్ పెట్టుకోండి, పికల్స్ చేసుకోండి, నెయ్యి వేసుకోండి, పండగ చేసుకోండి. ఇంకా ఇంపార్టెంట్, ఇంకా కొంచెం డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు బ్రౌన్ రైస్ కొంచెం పెట్టుకోవచ్చు. అవాయిడ్ చేయడం బెటర్ డయాబెటిక్ వాళ్ళు, కాకపోతే ఇది ఒక ఆప్షన్ అనమాట. ఎగ్స్ చేసుకోండి, కర్రీస్, నట్స్ పెట్టుకోండి, సలాడ్స్ పెట్టుకోండి, క్యారెట్,
ఇది చిన్న బేబీ టమాటాస్ అన్నమాట. ఇక్కడ టమాటాస్ పెట్టుకుని ఏ కూర అయినా తినొచ్చు. ఇంకా డయాబెటిక్ ఉన్నోళ్ళు చాలా అద్భుతంగా ఇది అసలు కార్బోహైడ్రేట్స్ లేవు చూసారా దీనిలో. చూసారా ఎగ్స్ ఉన్నాయి, పనీర్ ఉంది, సలాడ్స్ ఉన్నాయి, నట్స్ ఉన్నాయి, కొబ్బరి చట్నీ, 2 కూరలు. మీ ఫుల్ తినేసేయండి హ్యాపీ. తొందరగా డయాబెటిక్ తగ్గుద్ది. మా వాళ్ళు మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అంటే చూడండి, స్ప్రౌట్స్, తర్వాత మ్యాంగో, ఇది మన జాక్ ఫ్రూట్ అన్నమాట. ఇది చదవండి, దీనిలో ఏమున్నాయి చూడండి ఐటమ్స్. ఎవరైనా చదవండి, ఎవరైనా చెప్పండి దీనిలో ఏమున్నాయి, ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి. ఒక టైం కుక్ ఫుడ్, ఒక టైం అన్కుక్ ఫుడ్, అది బెస్ట్ అన్నమాట. లేదు 2 సార్లు కుక్ పపాయ ఫుడ్ ఉంది తినండి. సార్. 2 సార్లు ఒక కుక్ ఫుడ్ తినండి. ఏమున్నాయి, ఒక పపాయ, పీస్ పపాయ ఉంది సార్. ఒక కేరళ బనానా బనానా, ఉందండి. ఆ, ఒక కస్టర్డ్ యాపిల్ ఉంది సార్. సీతాఫలం ఉందండి. ఆ, కొన్ని క్యాష్యూస్ ఉన్నాయండి. ఇంకా స్ప్రౌట్స్ ఉన్నాయి సార్. బాదం, సోప్డ్ నానబెట్టిన బాదం బాదాము, ఉన్నాయండి. నానబెట్టినటువంటి వేరుశెనగ బాదం. గింజలు, నానబెట్టిన నువ్వులు, డేట్స్, కొబ్బరి, ఏ ఫ్రూట్స్. ఇది ఎవరికైతే డయాబెటిక్ లేదో వాళ్ళు శుభ్రంగా హ్యాపీగా తినొచ్చు. మనందరం కూడా డైటింగ్ అంటే ఏమనుకుంటాం, 2 క్యారెట్ ముక్కలు, ఒక చిన్న దోసకాయ ముక్క ఉంటుంది అనమాట, అది డైటింగ్. ఇందులో డైటింగ్ అనేదే లేదు, సంతృప్తిగా మీరు తినొచ్చు. ఇంకా ఇంప్రూవ్ సార్, అవ్వాలంటే నువ్వులు ఎలా వెజిటబుల్ తీసుకోవాలి సార్? నువ్వులు ఎలా తీసుకోవాలి సార్? ఇప్పుడు చెప్పారు కదా. నానబెట్టిన నువ్వులు నానబెట్టిన నువ్వులు 1 స్పూన్ తినండి డైలీ, చాలా మంచిది, మంచిగా కాల్షియం ఓకే వస్తుంది. సార్. ఇంకా ఇంప్రూవ్ అవ్వాలంటే వెజిటేబుల్ జ్యూస్ చేసుకోవచ్చు. వెజిటేబుల్ జ్యూస్ ఎలా చేసుకోవాలి, కీర దోసకాయలు, తర్వాత గుమ్మడికాయ, తెల్ల గుమ్మడికాయ, బీట్రూటు, తర్వాత ఈ ముల్లంగి, క్యారెట్, పెద్ద ఉసిరికాయలు, తర్వాత మ్యాంగో పెట్టుకోవచ్చు. ఇవన్నీ తర్వాత ఆకులు వచ్చేసి ఆమ్, ఇది మన కరివేపాకు, కరివేపాకు, పుదీనా, తర్వాత ములగాకులు, కొత్తిమీర ఇవన్నీ పెట్టుకొని చక్కగా మిక్సీ చేసుకోండి. మీది ఒక క్లాత్ వస్తుంది అన్నమాట, మన దోమతెర గుడ్డ లాంటిది ఒక క్లాత్ ఒకటి వస్తుంది, చాలా ఈజీగా దాంతో ఫిల్టర్ చేసుకొని దానిలో చియా సీడ్స్, సోప్ చియా సీడ్స్ వేసుకోండి, నిమ్మకాయ పిండుకోండి, తేనె వేసుకోండి, యాపిల్ సైడర్ పెట్టుకుంటే అది కూడా యాడ్ చేయండి. అద్భుతంగా ఉంటుంది డ్రింక్. ఎక్కడో విన్నాను మనం ఏదో అమృతం ఇస్తారని, ఇది ఇట్ ఇస్ బెటర్ దాన్ అమృతం. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ జ్యూస్, తాగండి చక్కగా. ఒకసారి జ్యూస్ తాగండి, 2 సార్లు తినండి, అప్పుడు 3 సార్లు అయినా పర్వాలేదు. ఎవరెవరికైతే డయాబెటీస్ లేదు వాళ్ళ మట్టుకు అనమాట. చూద్దాం ఇప్పుడు చూడండి, ఇది చూసారా నా హెల్త్ స్కోర్ ఎలా ఉండేది చూడండి, ఏమీ ప్రాబ్లం ఉన్నాను నాకు. చూసారా ఓవర్ వెయిట్ ఉన్నాను, బీపీ ఉంది, 11 మెడిసిన్స్ వేసుకునేవాడిని, కొలెస్ట్రాల్ మంచిగా ఉంది, ఫ్యాటీ లివర్ ఉంది, డయాబెటిక్ ఉందన్నమాట. ఐసీఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, వాళ్ళ రీసెర్చ్ ప్రకారం 68% ఇండియన్స్ ఆర్ ఓవర్ వెయిట్ అంట, 35%కి బీపీ ఉంది, 90%కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, 81%కి కొలెస్ట్రాల్ ఉంది, 65%కి ఫ్యాటీ లివర్ ఉంది, 27%కి డయాబెటిక్ ఉందన్నమాట. చూసారా డి విటమిన్ 82%. మీరందరికీ ఇది ఎలా తెలుస్తుంది, బ్లడ్ టెస్ట్లు చేసుకుంటేనే తెలుస్తుంది. బ్లడ్ టెస్ట్లో ఇది ఆప్టిమల్ రేంజ్, చూసారా గ్రీన్లో పెట్టాను చూడండి, ఇవన్నీ ఆప్టిమల్ రేంజ్, ఈ రేంజ్లో ఉండాలి. చూడండి అమ్మాయి 8 ఏళ్ళ అమ్మాయి, చెప్పాను కదా, చైల్డ్హుడ్ ఒబేసిటీ, చైల్డ్హుడ్ హెల్త్ ప్రాబ్లం. ఈ అమ్మాయికి ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి ఎవరు చదవండి. హలో, 8 ఏళ్ళ పిల్ల, ఏం ప్రాబ్లం ఉన్నాయి? హలో, ఏంటి ఎవరు లేరా? హలో సార్, చదవండి ఇది. డిస్లిపిడమియా, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, డి విటమిన్ తక్కువ ఉంది, ఆమె ఆల్రెడీ టాబ్లెట్ వేసుకుంటుంది, ఇన్సులిన్, 4 ప్రాబ్లం ఉన్నాయి. ఈ అబ్బాయి చూడండి, ఈ అబ్బాయికి ఏం ప్రాబ్లం ఉన్నాయి చదవండి. ఇంకొకళ్ళు ఎవరన్నా, మేడం మీరు చదవండి. 20 kgs ఓవర్ వెయిట్, ఎన్నేళ్ళు అబ్బాయికి? 11 years, 11 years. ఎన్ని కిలోలు ఓవర్ వెయిట్? 20 kgs. ఎంత హైట్ ఉన్నాడు? 4 అడుగులు ఉన్నాడు, 55 కిలోలు ఉన్నాడు. 55 కిలోలు 5 అడుగులు లేడీస్ ఉండొచ్చు. నెక్స్ట్ కొలెస్ట్రాల్ ఉంది, డి విటమిన్ తక్కువ ఉంది, B12 తక్కువ ఉంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్. చూసారా చూడండి, ఈ అమ్మాయికి 15 ఏళ్ళు, డయాబెటిక్ 11.61%. ఏమేమి ప్రాబ్లం చదవండి. ఈ అమ్మాయిది 15 ఏళ్ళ పిల్లకి ఓవర్ వెయిట్, ఎన్ని కిలోలు? 15 kgs. డిస్లిపిడమియా, సివియర్ డయాబెటీస్, ఫ్యాటీ లివర్, లో డి విటమిన్, B12 విటమిన్ డెఫిషియన్సీ, సివియర్ ఇన్సులిన్ అంటే రెసిస్టెన్స్. 10 ప్రాబ్లంలో 8 ప్రాబ్లం ఉన్నాయి. అమ్మాయి దట్స్ వై అమ్మాయి హెల్త్ స్కోర్ ఎంత 20%. అర్థమైందా?
తర్వాత ఎంఐ నందిని 25 years. ఎంఐకి ఎంత ప్రాబ్లం ఉన్నాయి చూడండి, ఎన్ని ప్రాబ్లంలు ఉన్నాయి, చదవండి ఇంకొకటి ఎవరన్నా. 12 kgs 12 kgs overweight overweight. ఉంటారన్నా. చూడండి మెయిన్ పాయింట్ ఏంటంటే ఎందుకని ఇన్ని ప్రాబ్లంలు వస్తున్నాయి అందరికి చెప్పండి. ఒబేసిటీ. ఎన్ని ప్రాబ్లం దేనివల్ల? ఒబేసిటీ. ఓవర్ మళ్ళీ వెళ్ళారు అందరు పిహెచ్డికి. ఇందాక ఏం చెప్పుకున్నాం మనం, 10 రాంగ్ హ్యాబిట్స్. హ్యాబిట్స్. డైజెషన్ ప్రాబ్లం వలన అన్ని స్టార్ట్ అవుతాయి కదా సార్. వినండి అట్లా బామాకండి, మళ్ళీ ఇదంతా పిహెచ్డి తర్వాత చూద్దాం. ఎన్ని 10 రాంగ్ హ్యాబిట్స్, డైజెషన్ వలన అవుతుందా, నిద్ర లేకపోవడం వలన, ఎక్సర్సైజ్ చేయకపోవడం అవుతుందా, అవన్నీ తర్వాత. మా ఈ 10 హ్యాబిట్స్ అందరికి మల్లేష్ గారు, మల్లేష్ సార్ మీకు ఎన్ని రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయి చెప్పండి. ఇంతకుముందు మీకు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, ఎన్ని ఉన్నాయి 10 ఉన్నాయి సార్. చూసారా? ఎన్ని సంవత్సరాలు ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు మీరు? ఇప్పుడు ఇక ఆల్మోస్ట్ నా 35 years అవుతుంది సార్. ఎప్పుడు తెలియదు, ఇప్పుడు మీరు చెప్పేంత వరకు ఇవన్నీ ఇలా ఉన్నాయి అన్నది తెలియదు సార్. 35 అంటే 10 ఏళ్ళు లాస్ట్. దానివల్ల ఇప్పుడు మీకు ఎంత బ్యాండ్ పడింది, అమౌంట్ ఎంత బ్యాండ్ పడింది, ఎంత ఇది అయ్యారు? ఆల్మోస్ట్ నాకు ఒక 15,000 వరకు ఇప్పుడు ఈ టెస్ట్లకి వాటి వీటికి అయిపోయినాయి సార్. అంత మళ్ళీ మైండ్ కూడా అంత ఫ్రీగా లేదు. చూసారా? ఎందుకని కారణం ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఈ రాంగ్ హ్యాబిట్స్ ఆపాలా లేదా? ఆపాలి సార్. ఇది ఆపేసి దినచర్య ఫాలో అవ్వండి. నెక్స్ట్ 4 months లో యూ కెన్ సీ ద మ్యాజిక్. ఒక కేస్ స్టడీ చూద్దాం ఇప్పుడు. ఈయన చూడండి, ఈయన వచ్చేసి 55 years అనమాట. ఇవ్వలే అతను మళ్ళీ మాట్లాడాడు ఈయన. ఈయనకి ఏమేమి ప్రాబ్లం ఉన్నాయో చదవండి. 25 kgs overweight, BP, dyslipidemia, diabetes, low D vitamin, low B12 vitamin deficiency, insulin resistance. ఎన్ని ప్రాబ్లంలు ఉన్నాయి? 7 health issues. అర్థమైందా? హెల్త్ ఇష్యూ, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే ఇవే. ఓవర్ వెయిట్, బీపీ, కొలెస్ట్రాల్, డయాబెటీస్, లో విటమిన్, B12, IR అంటే అన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కింద వస్తాయి. 7 ప్రాబ్లంలు ఉన్నాయి. ఈయన నన్ను మేలో కలిశాడు అనమాట. మేలో కలిసినప్పుడు చెప్పాను, ఆయన ఫాలో అయ్యాడు. సో 1 month చూడండి ఎన్ని తగ్గాడు, కిలోలు తగ్గాడు. 2 నెలలు. ఇప్పుడు రీసెంట్గా 13/9 అంటే ఇవాళ అనుకుంటా డేటు, ఇవాళ 13వ తారీఖు, ఇవాళ రిపోర్ట్ పెట్టాడు ఆయన. ఆయనకి అంతకుముందు థైరాయిడ్లో డిఫరెన్స్ ఉందని టెస్ట్ చేసుకుంటే నార్మల్ ఉంది. HbA1 చూడండి 5%, 11.9% నుండి 5% వచ్చాడు. అంటే ఎంత ఇంప్రూవ్ అయ్యాడు హెల్త్? హలో, 7% తగ్గింది. పర్సెంట్ కాదు, ఏమి ఇంప్రూవ్ అయ్యాడు? చదవండి ఏమేమైనా ఈయనకి. డయాబెటీస్ రెమిషన్ 11.9% to 5% వచ్చింది. 13 kgs వెయిట్ లాస్ అయ్యారు. అండ్ హెల్త్ స్కోర్ ఫ్రమ్ 30% to 19% in 4 months. 90%. చూసారా? ఇప్పుడు ఒక్కటే ప్రాబ్లం, ఆయన B12 ఇంకా ఇంప్రూవ్ అవ్వలేదు, లేకపోతే 100% అయ్యాడు ఆయన. ఏమర్థమైంది మీ అందరికి? వాట్ హ్యావ్ యూ అండర్స్టూడ్? సో యూ హ్యావ్ టు ఫాలో ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద ఓన్లీ మెథడ్. ఇప్పుడు మీకు ఏమైంది? ప్రాపర్ నాలెడ్జ్ వచ్చింది. ఇప్పుడు అంతా ఏం చేయాలి? మీరు అందరూ ఫాలో అవ్వాలా లేదా? Yes, sir. ఇప్పుడు మనము మన వెయిట్ ని మన హ్యాండ్ ద్వారా భరించడం అనేది గ్రిప్ టెస్ట్ అంటాం దాన్ని. 6 hours కాలు మీద నిలబడతాం అనమాట. నిలబడగలగాలి. ఇప్పుడు మనం వాన్లో తడిసిన ఒక 1/2 hour 1 hour వాన్లో తడిసినా కూడా జలుబు దగ్గు అంటే అడ్డం పడకూడదు. బాడీలో ఇమ్యూనిటీ కూర్చుని కూడా ఈ యూట్యూబ్లో వీడియోలు వినండి, నేర్చుకోండి. ఇట్లా ఉండేవాడిని 2013లో. ఎలా మారగలిగాం? ఏమన్నా మ్యాజిక్ చెప్పండి. 10 habits follow చేస్తాం. ముందు మనం చేసినటువంటి రాంగ్ హ్యాబిట్స్ ఇప్పుడు మనం ఏం చేయాలి ప్రతిరోజు? ఒక్క నిమిషం, ఐ జస్ట్ షో యూ. రేపుండి మీరు ఏం చేయాలి? అందరు కూడా గ్రూప్లో షేర్ చేయాలి.
చూడండి, మీరు ఫస్ట్ మీల్ తినే రాయండి, మై ఎస్టర్డేస్ రాంగ్ హ్యాబిట్స్. ఎన్ని చేసిన రాంగ్ హ్యాబిట్స్ నిన్న? గత 11 ఏళ్ళ నుండి 0 రాంగ్ హ్యాబిట్స్ ఏంటి? హలో, సార్ చెప్పండి సార్. మై ఎస్టర్డేస్ రాంగ్ హ్యాబిట్స్ 0. తర్వాత దినచర్య ఎన్ని ఫాలో అయ్యాను? టోటల్ 10కి 10. ఇందాక చూసాం కదా 10 పాయింట్స్. తర్వాత మై మెటబాలిక్ హెల్త్ స్కోర్ 90% నాది హెల్త్ స్కోర్ ఉంది. అంటే ఒక ప్రాబ్లం డయాబెటిక్ స్టిల్ అది ఇంకా కంట్రోల్ రాలా, కాబట్టి ట్యాబ్లెట్ లేకుండా ఉంది. 7.3% ఉందన్నమాట. మీలు ఎన్నింటి తింటున్నాను? 11 గంటలకు తింటున్నాను. నైట్ ఓవర్ నైట్ ఎన్ని గంటలు ఫాస్టింగ్ పెట్టుకున్నాను? నిన్న నైట్ 8 o'clock తిన్నాను అనుకోండి, ఇవాళ 11 గంటలు తింటే 15 గంటలు ఓవర్ నైట్ ఫాస్టింగ్ ఉన్నాం. అర్థమైందా? నా నెంబర్ నోట్ చేసుకోండి. ఎవరెవరికైతే డౌట్స్ ఉంటో దే కెన్ సెండ్ మీ వాట్సాప్ మెసేజ్. ఇది నా యూఎస్ నెంబరు. నేను ప్రస్తుతం డల్లాస్లో ఉన్నాను. మాకు మార్నింగ్ ఇక్కడ 8:30. సో ఇది ఫాలో అవుట్. ఈజీగా కష్టమా? ఏమంటారు? షూర్ సార్. చెప్పండి, ఎనీ డౌట్స్? డౌట్స్ కాదు కానీ సార్, ఫస్ట్ అన్ని ఒక్కసారిగా అంటే మానలేం కదా సార్. కొంచెం మెల్లమెల్ల ఎలా ఎలా స్టార్ట్ చేయమంటారు గుడ్ వెరీ హ్యాబిట్స్? గుడ్, వెరీ గుడ్ క్వశ్చన్. అంటే వాటర్ దగ్గర నుండి. వినండి 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 వినండి. ఇప్పుడు మీరు పప్పుచారు ఘోరంగా చేస్తున్నారు. ఎందుకంటే మీరు ఉప్పు వేయలేదండి. ఒకరోజు ఉప్పు వేస్తాం, ఒకరోజు కారం వేస్తాం, ఒకరోజు చింతపండు వేస్తాం అంటే అవుద్దా? అన్నీ ఇమీడియట్గా చేయాలా లేదా? హలో, అవును సార్. చూడండి, ఇది మనసు ఉంటే మార్గం ఉంటుందండి. ఇందులో కష్టమైన పని ఏంటి చెప్పండి, నాకు తెలియగలుగుతా. అంటే అలవాట్లేదు మీకు. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు ఏంటి నాతో మాట్లాడండి. మీకు నీళ్లు తాగడం కష్టంగా ఉంది, నీళ్లు తాగగానే వామిటింగ్ అయిపోతుంది. అదే కూల్ డ్రింక్ బాగా ఇస్తే ఫుల్ లేపేస్తాం ఈజీగా. నీళ్లు తాగలేము. ఎక్సర్సైజ్ చేయడానికి లేదు సార్, కూల్ డ్రింక్ కూడా తాగలేను సార్. డోంట్ వరీ, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యూ మ్యామ్, ఐఎమ్ నాట్ టెల్లింగ్, జనరల్గా ఐ హావ్ సీన్. వాళ్ళకి మా నీసు ఒక అమ్మాయి ఆస్ట్రేలియా నుండి వచ్చింది. బాటిల్ ఫుల్ లాగిచ్చింది కానీ నీళ్ళు ఒక గ్లాస్ తాగలేదు తాతయ్య అని చెప్పింది అనమాట. ఆ తర్వాత మలవిసర్జనకి వెళ్ళలేం, వాకింగ్ వెళ్ళడం, ఎక్సర్సైజ్ చేయం, తర్వాత నిద్ర నైట్ పడతలేదు. దీనికి మనం సొల్యూషన్ పట్టుకోవాలి. ఇక్కడే మీ ఇంప్లిమెంటేషను. మీ ప్రాబ్లం ఏదో మీరు మీరు యూ కెన్ డిస్కస్ విత్ మీ. మీరు యూ కెన్ కాల్ ఆన్ మై నెంబర్. మీరు అందరూ బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి. బ్లడ్ టెస్ట్ చేసుకుంటేనే ఇప్పుడు సుజాత గారు మీకు థైరాయిడ్ ఒకటే ఉందన్నారు, మిగతా టెస్టులు చేసుకోవాలా. వీళ్ళందరి ప్రాబ్లం ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, మీరు కారులో వెళ్తున్నారు, కొంచెం సౌండ్ వస్తుంది, కొంచెం బాగాలేదు, కానీ పంచర్ అయింది. ఏం చేస్తారు? పంచర్ దగ్గర తీసుకెళ్తే ఏం చేస్తాడు? పంచర్ వేసాడు. పంచర్ వేసాక వాడిని అడుగుతారు, పంచర్ వేసాక బాబు కార్లో సౌండ్ వస్తుంది అంటాడు. అంటే నాకు సంబంధం లేదమ్మా, మాకు తెలియదు అంటారు. అలానే ఇప్పుడు మీరు థైరాయిడ్కి వెళ్ళారు, థైరాయిడే చూస్తాడు ఆయన డాక్టర్. మీరు ఓవర్ వెయిట్ ఉన్నారా, మీకు డయాబెటిక్ ఉందా, మీకు డి విటమిన్ తక్కువ ఉందా, అవి ఒకరు పట్టించుకోరు. కాబట్టి వాళ్ళకి టైం లేదు. మనం చూసుకోవాలా. ఇప్పుడు మన బాడీ వచ్చేసి టైర్లా కాదు. ఒక స్టమక్ ప్రాబ్లం అంటే స్టమక్ ప్రాబ్లం కాదు, అంతా బ్యాండ్ పడి ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే 10 బ్లడ్ టెస్ట్. మీరు గ్రూప్ లో ఒక ఆయనది పెట్టారు కదా, థైరో కేర్ నుంచి ఒక అతను అవును వచ్చి అవును చేస్తున్నాడు అని. అవును ఆయన అవును. హైదరాబాద్ అతను. మీరు ఫోన్ చేయండి, అక్కడ ఒకటి ఉంది, ఇంకోటి 2-3 మీరు చూడండి. మీరు ఎక్కడైనా చేయించుకోవాలి. 10 టెస్టులు గుర్తున్నాయి కదా, 10 టెస్టులు మళ్ళీ రాసుకోండి. అందరు చెప్తే 10 బ్లడ్ టెస్టులు ఏంటి? నెంబర్ 1 ఫాస్టింగ్ ఇన్సులిన్. ఈ టెస్ట్ ఎవ్వరు చేయరు. డి విటమిన్, B12, ఈ 3 టెస్టులు మీరు ఒక 10,000 ప్యాకేజీ పెట్టిన అందులో ఉండవు. అంటే ఏంటి? మీరు డబ్బులు పెట్టి టెస్టులు చేసుకున్నా కూడా మీ బండారం బయటపడదు. ఇది ఎట్లా అంటే, మీరు ఒక 3 bedroom ఫ్లాట్ కొంటున్నారు, మీరు హాలు కిచెన్ చూసి వెళ్ళిపోయారు అనుకోండి, మిగతా రూములు ఎలా ఉన్నాయి ఎలా తెలుస్తుంది? అలానే 10 టెస్టులు ఇంపార్టెంట్. ఫాస్టింగ్ ఇన్సులిన్, డి విటమిన్, B12, ఈ 3 చాలా ప్యాకేజీలు ఉండు కనుక చేయించుకోండి. నెక్స్ట్ ఏం చేయించుకోవాలి? థైరాయిడ్ చేసుకోండి. తర్వాత ఫ్యాటీ లివర్ ఫంక్షన్ చేసుకోండి. కొలెస్ట్రాల్ చెక్ చేసుకోండి. ఆ తర్వాత డయాబెటిక్ ఉందో చెక్ చేసుకోండి. డి విటమిన్, B12 ఉందో చెక్ చేసుకోండి. తర్వాత కంప్లీట్ బ్లడ్ కౌంట్ అంటారు అనమాట. బ్లడ్ కంప్లీట్ యూరిన్ అనాలిసిస్. ఈ 10 టెస్టులు. కామెడీ ఏంటంటే, నేను లాస్ట్ టైం ఒక పర్టికులర్ పెద్ద హాస్పిటల్ అపోలోకి వెళ్ళాను. వాడు 15,000, 20,000 రూపాయల ప్యాకేజీలు ఉన్నాయి, కానీ అందులో 2 టెస్టులు లేవు. చూసారా? మనం ఏం చేయాలి? మనం ఏ ల్యాబ్ కైనా వెళ్ళండి, అక్కడ ప్యాకేజ్ అడగండి. వాడు అంటాడు, మా ప్యాకేజ్ 60 టెస్టులు అంటాడు వాడు. ఓకే, ఎంత అంటే 1,500 అంటాడు. వెరీ గుడ్. అందులో చూడండి ఈ 3 ఉండవు. మీరు 3 అడిగారు అనుకోండి, ఆ 3 టెస్టులు మళ్ళీ ఇంకో 2,000 అంటాడు. ఓకే,
సో మీరు అందరికీ మళ్ళీ ఇంకొక పెడతాను, గ్రూప్లో పెడతాను, చూడండి. అందులో ఆ 10 టెస్టులు ఉండేది చూసుకోండి, ఎక్కడైనా చేయించుకోండి. అక్కడే చాలామంది ఏమనుకుంటారంటే నేను ప్రమోట్ చేస్తాను అనుకుంటారు. ఆర్తి ల్యాబ్స్ స్కాన్స్లో ఆ చైర్మన్ గారు బాగా ఇంప్రూవ్ అయ్యి ఆ 10 టెస్టులు 1600 చేస్తారు. ఆ బయట 4000 ఉంటుంది ఆ టెస్టులు అనమాట. చేయించుకోండి, ఎక్కడైనా చేయించుకోండి. తర్వాత మీ హెల్త్ స్కోర్ రాసుకోండి. మనం చేయాల్సింది 30 వెల్నెస్ సీక్రెట్స్ ఏంటి, బేసిక్ పాయింట్స్ మనం ఏం నేర్చుకున్నాం? 10 లైఫ్ స్టైల్ డిజార్డర్స్ Yes. మార్చుకోవాలి. 10 డైలీ రాంగ్ హ్యాబిట్స్ ఏదో తెలుసుకున్నాం, అది స్టెప్ 1. స్టెప్ 2 ఏంటి, దానివల్ల మనకి ఎంత బ్యాండ్ పడిందో తెలుసుకుంటున్నాం, అది 10 డైలీ మన హెల్త్ స్కోర్ అనమాట, ఎలా ఉంది అనేది. థర్డ్ ఏం చూస్తున్నాం, మనం దినచర్య ఫాలో అవుతున్నాం. ఇదే కష్టమైంది. 3 స్టెప్స్ అప్రోచ్ అంటారు మనం. 30 వెల్నెస్ సీక్రెట్స్ నేర్చుకోండి, ఫాలో అవ్వండి, అండ్ యూ విల్ సీ ది గ్రేట్ ఇంప్రూవ్మెంట్. చెప్పండి. ఇప్పుడు మీరు దినచర్యలో ఫస్ట్ మీల్ మీకు ఇష్టమైనది పెట్టుకోండి అంటున్నారు కదా, అవును, అవును. లేదా తర్వాత మళ్ళీ హంగ్రీ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొక సెకండ్ సెకండ్ మీల్, మీల్ కరెక్ట్ తినమంటున్నారు కరెక్ట్ కదా. కరెక్ట్ కరెక్ట్. రైస్ ఒక్కటి అవాయిడ్ చేయాలంతే మెయిన్. అర్థవలసిన లేదండి. మీ హెల్త్ స్కోర్ ఎంత చెప్పండి, మీ హెల్త్ స్కోర్ ఎంత చూసి చెప్తా, దాన్ని బట్టి చెప్తాను మీకు. అర్థమైందా? ఓకే. అవసరంలే. చూడండి, చిన్న పాము చిన్న కర్ర, పెద్ద పాము పెద్ద కర్ర. మీకేం ప్రాబ్లం లేదు, ఓన్లీ ఓవర్ వెయిట్ ఉన్నారు, అంతగా అవసరంలే, మీరు చేసుకోవచ్చు. సార్ ఇవి పుచ్చగింజలు సన్ఫ్లవర్ సీడ్స్ అవి నానబెట్టుకుని తినాలా సార్, లేకపోతే నానబెట్టుకోండి. Hello, అవన్నీ my కూడా name is నానబెట్టుకోవాలి? Dwarak. I 5-6 hours study in నానబెట్టు. US. I came to India and I am 8 years old. I చూడండి, came మనకే to హెల్త్ India మీద for అవగాహన లేదు, for a మన break, పిల్లలకి ఏం for నేర్పిస్తాం? a summer break. I'm leaving to US tomorrow. And today I am going to be telling about the secret of staying healthy. The secret is drinking water. By drinking water, you can go to the bathroom easily. I wake up at 6 o'clock and go to the and drink water, 800 ml. My brother drinks 500 ml. After that I go to the bathroom. I eat 3 times a day. I go to the park every day to get energy. Bye. వానకంతా Okay, boys, ready? కారణం ఏంటి? Go! జలుబు దగ్గు చేస్తుంది. జలుబు దగ్గు ఎందుకు చేస్తుంది? Okay, Daddy, ready? Woohoo! చూడండి, మనకి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి? వై ఆర్ వి అఫ్రైడ్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు ద రెయిన్? చెప్పండి. జలుబు చేస్తే, దగ్గు చేస్తే, జ్వరం వస్తుంది అంటే తుమ్మితే కూడా ముక్కు బ్యాచా మనం? చెప్పండి. ఎక్సెప్ట్ హ్యూమన్ బీయింగ్, నో అదర్ యానిమల్ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ రెయిన్ కదా. సో ఇది ఒక సింపుల్ టెస్ట్ అనమాట, అంటే డబ్బులు లేకుండా టెస్ట్ చేసుకోండి మీరు, మీ ఇమ్యూనిటీ ఎలా ఉందని. గత 10 ఏళ్లలో నేను హార్డ్లీ ఒకసారి 2 సార్లు జ్వరం వచ్చి ఉంటుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళా. ఒకప్పుడు 11 టాబ్లెట్లు వాడుతూ 2 నెలలకి 3 నెలలకి డాక్టర్ దగ్గరికి వెళ్తా అక్కడ చదివింపులు చేసుకునేవాళ్ళం. ఇప్పుడు మీ అందరూ కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్, ఐ అప్రిషియేట్ యువర్ టైం. మీరు సాటర్డే మీరు అందరూ టైం స్పెండ్ చేశారు. వి విల్ సీ ఎనీ క్వశ్చన్స్ ఉంటే అడగండి క్విక్గా. ఓకే, క్వశ్చన్స్ లేకపోతే థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో Thank you, మచ్. వన్ క్వశ్చన్ సార్. యా, సార్ అందరికి ఉండొచ్చు. అంటే ఏం లేదు సార్, ఇప్పుడు మీరు చెప్పిన దినచర్యలో మీల్స్ అది వైట్ రైస్ మానేయమన్నారు కదా, ఒకటేసారి అంటే అలవాటు అయిపోయి ఒకటేసారి మానేస్తే నాకు అంటే చెప్తున్నా సార్, నేను ఒకవేళ నైట్ తొందరగా తిని తక్కువ తిన్నాను అనుకోండి, మార్నింగ్ నాకు సార్ 8, 9, 10 కట్లా ఒకటేసారి కళ్ళు తిరిగినట్టు అట్లా అయిపోతుంటా సార్ మొత్తము. చూడండి, వినండి. మనము అందుకే మిమ్మల్ని అందరూ కూడా ఫుడ్ పెట్టమంటుంది. మంచి ప్రోటీన్ తినాలి, మంచి ఫ్యాట్ తినాలి, 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి చక్కగా, 2 కోడిగుడ్లు తినండి, సలాడ్స్ పెట్టుకోండి. ఇందాక చూసారు కదా ఫుడ్లో పెట్టింది. అందుకే ఫుడ్ ప్లేట్ పెట్టమంటుంది గ్రూప్లో, పెడితే మీకు అర్థం అవుద్ది. ఎప్పుడైతే మనం వైట్ రైస్ తింటామో తొందరగా డైజెస్ట్ అయిపోయి, తొందరగా షుగర్ పైకి వెళ్ళిపోయి, తొందరగా షుగర్ డౌన్ అయిపోయి మన కళ్ళు తిరుగుతాయి ఒక్కోసారి. ఓకే, నట్స్ ఎగ్గులో కంపల్సరీ లోపల సోక్ చేసుకుంటాం.
నట్స్ కంపల్సరీ సోక్ చేసుకునే తినాలా లేదా అంటే డైరెక్ట్ గా తినొచ్చా? క్యాష్యూ నట్ అయితే అలా తినేసేయచ్చండి మీకు తినగలిగితే మంచిదే. క్యాష్యూ నట్ అయితే క్రిస్ప్ బయట తినండి, మిగతా అయినా నానబెట్టుకుంటే మంచిది. సార్ ఎగ్ లో మిడిల్ లో ఉంటుంది చూడండి సార్, అది తినొచ్చా నీలం? మొత్తం పండగ చేసుకోవచ్చు, భలేవాళ్ళే అన్ని ఇయే మరి కాంబినేషన్ fatty అందరూ. నేను డైలీ 6 eggs తింటా. ఐ ఈట్ 6 Okay. eggs. అంటే ఫ్యాటీ లివర్ కి అంటారు కదా సార్, మళ్ళీ అది ఏముండదు కొలెస్ట్రాల్ ఏముండదు, ఫ్యాటీ లివర్కి ఫ్యాటీకి సంబంధం లే. ఓకే, కొలెస్ట్రాల్ సార్ దాని వెజిటేరియన్ వెజిటేరియన్స్ ఏం చేయొచ్చు, మీరు నట్స్ పెట్టుకోండి చక్కగా, వేరుశెనగ గింజలు నానబెట్టుకోండి ఒక గుప్పిడు, దాంతో కొబ్బరి తినండి. మీరు అందరూ హెల్త్ స్కోర్ని బట్టే ఉంటుంది, మీ డయట్ అనేది డిపెండ్స్ ఆన్ యువర్ హెల్త్ స్కోర్. ఇప్పుడు మీకు ప్యాంట్ షర్ట్ సైజు మీ సైజుని బట్టి ఉంటుందా, ఎవరు పడితే ప్యాంట్ సరిపోయిద్దా? అలానే డైట్ కూడా, మీకు డయాబెటిక్ లేదు మీరు పండగ చేసుకోవచ్చు, డయాబెటిక్ ఉంది కేర్ఫుల్గా ఉండాలి, అదొక్కటే. మిగతా వాళ్ళందరికీ కూడా అంత ప్రాబ్లం లేదు. అందరూ కూడా వైట్ రైస్ మానేయడం మంచిది, వైట్ రైస్ తక్కువ పెట్టుకొని తింటే, లేదా బ్రౌన్ రైస్ పెట్టుకోండి అంతే. ఓకే సార్, రేపు మైండ్ సెట్ గురించి చెప్పారండి సార్, రేపు ఈవినింగ్ 7 ఎట్లా రేపు ఉంటుందా మనకి? రేపు మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు, రెడ్డి వస్తారు, మళ్ళీ కొత్త రెడ్లు వస్తారు. కొత్త వాళ్ళు మాకు మిస్ అయిపోతాయి కదా సార్. చెప్పండి. సార్ హరీష్, రేపు రిపీట్ చేసి చూద్దాం. ఆల్రెడీ చాలా వీడియోలు ఉన్నాయి, యూట్యూబ్లోకి వెళ్ళి వినండి. నా యూట్యూబ్లో ఉన్నాయి, మైండ్ మేనేజ్మెంట్ మీద క్లాసులు, ఇంతకుముందు క్లాసులు ఉన్నాయి, అది వింటే సరిపోతుంది. హరీష్, ఎనీథింగ్ యూ వాంట్ టు సే? హరీష్ కుమార్. సార్ ఏం లేదు సార్, మా బ్రదర్ కి డయాబెటిక్ సార్, వాడు సో వాడు డయాబెటిక్ ప్లస్ వాడికి సోరియాసిస్ ఉంది, ఆ రెండు ఎఫెక్ట్ అయ్యాయి. సో వాడు ఫుడ్ పరంగా కొంచెం ఇబ్బంది అవుతున్నాడు, అంటే ఏమి ఇంటేక్ తీసుకోవాలి, బట్ ప్లస్ వాడు వెయిట్ లాస్ ఒకటి అయిపోతున్నాడు సార్ బాగా. మీరు డీటెయిల్ పెట్టండి, మీరు హరీష్ కుమార్ గారు, మీరు ఆయన బ్లడ్ రిపోర్ట్ పెట్టండి, ఆయన నాతో మాట్లాడమనండి, దెన్ ఓన్లీ వీ కెన్ సీ. ఓకే, విల్ డూ దట్. ఎనీబడి, మీ అందరికి నా దగ్గర నా నెంబర్ ఉంది కదా, ఎనీబడి కెన్ కాల్ మీ అప్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అందరూ కూడా సాటర్డే రోజు మీరు సినిమాలు చూడకుండా క్లాస్ అటెండ్ అయ్యారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మన గ్రూప్ లో చేరడానికి ఒక 280 మంది చేరారు, కానీ 30 మందిగా ప్రాప్తం ఉంది. సార్ అయితే సార్ మీ నెక్స్ట్ బ్యాచ్ అంటే రేపటి నుంచి స్టార్ట్ అవుతుందా సార్ కొత్తది? ఏం బ్యాచ్లకి ఏం అవసరం లేదండి, వీడియోలు వినండి, నాకు ఫోన్ చేయండి, అయిపోయింది. ఇవన్నీ తీర్థం. డోంట్ వరీ, మీ వాడిని మాట్లాడమండి, నాకు ఆస్క్ దెమ్ టు కాల్ మీ విత్ ద రిపోర్ట్స్. సార్ వాడికి మీకు అదే సార్, మీ నెంబర్ నా దగ్గర లేదు సార్, సో అదే. ఎక్కడ నిద్రపోతున్నారు సార్, ఇందాక పెట్టాను కదా, దానిలో ప్రతి చూడండి, ఎవరికి ప్రతి దానిలో నా నెంబర్ ఉంటుంది, చూడండి, ప్రతి విషయం చూసారా, దీనిలో స్క్రీన్ షాట్ తీసుకోండి. సార్ ఒక్క నిమిషం, అలర్ట్గా ఉండాలా? సార్ థ్యాంక్ యూ సార్. ఓకే, సారీ సార్, అంటే యాక్చువల్ గా నేను ఇటు పక్క బిజినెస్ చూస్తూ మాట్లాడుతున్నాను మీతో. నో ప్రాబ్లం, నో ఇష్యూ, ఐ అండర్స్టాండ్. చూడండి, మనందరికి ఒకటి గుర్తుపెట్టుకోండి, దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ప్రారబ్ధ కర్మ, గుర్తుపెట్టుకోండి. మన టైం వస్తేనే మనం మారతాం. నేను 2002లో మంత్రి గారి వీడియోలు వింటూ, ఈడేంట్రా బాబు ఇట్లా చెప్తున్నాను, కట్టేసా ఫోన్. ఆయన చెప్తున్నా 4 లీటర్లు నీళ్ళు తాగండి, 2 సార్లు మలవేసింది, నీళ్ళు తప్పించి బాత్రూంలోకి వెళ్ళాలా, ఆఫీస్కి వెళ్ళాలని కట్ చేసాం, ఎందుకంటే నాకు టైం రాలా. 2000 ఫ్రాంక్ గా చెప్పాలి అంటే నేను ఒక 3 మంత్స్ నుంచి అంటే ఆ సిస్టమ్ ఫాలో అవుతున్నా, మీరు చెప్పింది. అంటే మా తమ్ముడు ప్రాబ్లం వల్ల మీ దాంట్లో జాయిన్ అయ్యాను. సో మీరు చెప్పింది వింటూ ఉంటే, యాక్చువల్ మంత్రి గారు చెప్పింది నేను చిన్నప్పుడు అదే చేసేవాడిని సార్. ఏంది నా సుత్తి చెప్తున్నాడు, అలాగే ఏం తినొద్దు అంటాడు, తినమంటాడు. మంత్రి గారు చెప్పేదానికి మనకు ఒక డిఫరెన్స్ ఉంది. ఏంటి, ఆయన ఏమంటాడు, సప్పగా తినండి అంటారు, ఉప్పు వద్దు అంటాడు, నూనె. మనం ఏం చెప్పలేదే, మనం పండగ చేసుకోమంటే తగ్గించి తినే ప్లాన్ లేదు, ఫుడ్ డిఫరెన్స్ లేదు. ప్లానింగ్ బాగుంది సార్. ఇది వచ్చేసి దిస్ హాస్ కమ్ అవుట్ ఆఫ్ మై లాస్ట్ 11 years లో 8000 hours రీసెర్చ్ అండి. మీకు ఊరక అడగోలు చెప్పట్లేదు మీ అందరికి కూడా. ఇది ఎట్లా తెలుసా, మీకు 2 రోజుల తర్వాత ఎగ్జామ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ ఉంది, ఇవాళే మీకు క్వశ్చన్ పేపర్ ఆన్సర్లు ఇచ్చేసాం, మీకు 100 వస్తాయి రావా మార్కులు? చక్కగా వస్తాయి సార్. That's how. So I want all of you to learn this. Thank you very much. Bye bye. Thank you sir. Bye.